ओम नमो भगवते वासुदेवाय। ॐ ओम नमो भगवते भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो नमो भगवते भगवते वासुदेवाय। वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो नमो भगवते भगवते वासुदेवाय। वासुदेवाय। नारायणं नमस्कृत्यं नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं देवी देवीं सरस्वती सरस्वतीं व्यासं ततो जयमुदीरये। ततो ततो जयमुदीरये। जयमुदीरये। नष्टप्रायेषु अभद्रेषु नष्टप्रायेषु नष्टप्रायेषु अभद्रेषु अभद्रेषु नित्यं भागवत सेवया नित्यं नित्यं भागवत भागवत सेवया। सेवया भगवतीरुत्तमश्लोके भगवते भगवते उत्तमश्लोके उत्तमश्लोके भक्तिर्भवति नैष्ठिकी। भक्तिर्भवति नैष्ठिकी। कृष्णाय वासुदेवाय कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च देवकी नन्दनाय देवकीनन्दनाय च च नन्दगोपकुमाराय नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। गोविन्दाय गोविन्दाय नमो नमो नमः। नमः। ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वापदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरुं वैष्णवांश्च श्रीरूपं साग्रजातां सहगना रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनासहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपदां सहगना ललिता श्रीविशाखान्वितांश्च हे कृष्णा करुणा सिन्धु दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्त राधाकान्त नमोऽस्तुते। तप्त कांचना गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौर भक्तवृंद। हरे कृष्णा 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 हरे 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 राम
రామ రామ హరే 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 కృష్ణ. సో మీ అందరికీ ఒకటి చెప్దాం అనుకుంటున్నాం. ఈసారి నుంచి మీకు మెసేజ్ రాలేదు అంటే క్లాస్ ఉందనే మెసేజ్, లేకపోతే క్లాస్ లేకపోతే మెసేజ్ వస్తుంది. ఓకే, క్లాస్ లేదంటే ఆ రోజు మేము మెసేజ్ పంపిస్తాం, లేకపోతే బై డిఫాల్ట్ క్లాస్ ఉంటుంది. అది నిన్న క్లాస్ కూడా మళ్ళీ రేపు ఎప్పుడు పెట్టుకుందాం అనుకున్నాం కదా. బ్యాకప్ క్లాస్ పెట్టుకోవాలంటే చూస్తాను. మనం ఈరోజు శ్రీమద్ భాగవతం ద్వితీయ స్కందం ప్రథమ అధ్యాయం అయిపోయింది. ప్రథమ అధ్యాయంలో మనం విశ్వరూపం కోసం చర్చించాం. విశ్వరూపం అంటే ఏది ఏమిటనేది. విశ్వరూపం ఎవరి కోసం? ఎవరైతే భగవంతుడి ఎవరో కృష్ణుడే భగవంతుడిని లేదా భగవంతుడి సాకారాన్ని అంగీకరించని వాళ్ళ కోసం విశ్వరూపం అన్నది మనం తెలుసుకున్నాం. ఈరోజు ఈ రెండో అధ్యాయంలో ఇప్పుడు మనం చర్చించబోయేది పరమాత్మ యొక్క స్థితి, స్థానం ఏమిటని మనం తెలుసుకుంటాం. రెండో అధ్యాయం. అందుకే ప్రభుపాద వారు హృదయస్థ పరమాత్ముడు అని చెప్పి దానికి అనువాదం చేశారు. రెండో అధ్యాయంలో మనం చూద్దాం. శ్రీ సుఖవాచ ఏవం పురాధారయాత్మయోనిర్ నష్టాం స్మృతిం ప్రత్యవరుధ్య తుష్టాత్ తదా ససేర్ధ్యే ధమఘోష దృష్టిర్ అథాప్యయాత్ ప్రాగ్వ్యవసాయ బుద్ధి. శ్రీ సుఖదేవ గోస్వామి పలికెను. విశ్వ సృష్టికి పూర్వం బ్రహ్మదేవుడు విరూట రూప ధ్యానము ద్వారా భగవానుని ప్రసన్నను కావించి నష్టమైనటువంటి తన చైతన్యంను తిరిగి పొందెను. ఆ విధంగా అతడు పూర్వం ఉన్న రీతిగా విశ్వమును తిరిగి నిర్మింపగలిగాను. ఇక్కడ విశ్వ సృష్టికి పూర్వం అంటే ఈ సృష్టిని సృష్టించడానికి పూర్వం బ్రహ్మదేవుడు ఏం చేసని చెప్తున్నారు? విశ్వరూపం మీద ధ్యానం చేశాను చెప్పి ఇక్కడ మనకు ఒక ఇది రావచ్చు. విశ్వరూపం అన్నది భగవంతుడి సృష్టి జరిగిన తర్వాతే కదా. చెట్లు ఈ విధంగా ఉంటాయి, లేకపోతే అది ఇలాగుంటుంది, ఇది ఇలాగుంటుంది అని చెప్పి మనం ఊహించుకోగలుగుతాం. అసలు సృష్టి జరగకుండా విశ్వరూపం మీద ఏ విధంగా ఇది జరుగుతుంది అన్నది ఎవరైనా అడగచ్చు. అంటే ఇక్కడ మనం ఇంతకుముందు చర్చించినట్టు ఎవరైతే సాకారాన్ని అంగీకరించలేరో వాళ్ళందరూ కూడా చేసే ప్రతిదీ అది నిరాకారం కిందకి వస్తుంది. ఇప్పుడు అంచేత ఇక్కడ విశ్వరూప విరూట రూప ద్వారా భగవాన్ ప్రసన్న చేశారంటే విరూట రూప ధ్యానం అంటే నిరాకారాన్ని. ఎందుకంటే అక్కడ మనం ఇంతకుముందు మనం చెప్పుకున్నాం లాస్ట్ క్లాస్లో. పాదాలు అంటే ఒకటి మన భాగవతం ఉదాహరణ ఇచ్చి చెప్పాను. భాగవతం 12 స్కాలు భగవంతుడి యొక్క పాదాలు అని చెప్పి ఎప్పుడైతే నేను మొదటి స్కందాన్ని పట్టుకున్నాను భగవంతుని పాదాలని నేను స్పర్శిస్తున్నట్టు కదా. కానీ ఇప్పుడు భగవంతుడి పాదాలు ఎలాగుంటాయో నాకు తెలిసింది అనుకోండి, అప్పుడు నేను ఆ పుస్తకాన్ని ముట్టుకున్నప్పటికి కూడా నేను నా ధ్యానం అంతా భగవంతుడి పాదాల మీద ఉంటాను. అదే పాదాలు ఎలాగుంటే నాకు తిరిగినప్పుడు దేన్ని నేను ధ్యానిస్తాను? పాదం, ఏదో సంపాదం, అది ఎవరో ఒకరి పాదాలు నేను ధ్యానిస్తుంటాను. భగవంతుడి పాదాలు అన్నదిగా
ఎక్కడ ఉండదు. సో అదే విధంగా ఇక్కడ భగవంతుడు సృష్టించే ముందు తపస్సు చేశారు. చేసిన తర్వాత అప్పటికి ఇంకా ఆయన దర్శనం అవ్వలేదు కాబట్టి ఎవరి మీద చేయాలో తెలియక దేని మీద చేశారు దాన్నే అది విరాట్ రూపం. ఆ విధంగా సో ఆ విధంగా తపస్సు చేయడం వల్ల ఆయన ఆ శక్తిని పొంది మళ్ళీ సృష్టిని తిరిగి సృష్టించగలిగాడు అని చెప్తున్నారు. బ్రహ్మదేవుడు శ్రీకృష్ణ భగవాన్ ఒక గుణావతారమై ఉన్నాడు. రజో గుణావతారమైనందున సుందరముకు భౌతిక విశ్వమును సృష్టించడానికి అతడు భగవానిచే శక్తి ప్రధానము కావింపబడినాడు. అది బ్రహ్మదేవుడు భగవంతుడి యొక్క గుణావేశ అవతారం ప్లస్ ఆయనతే ఆయన శక్తావేశ అవతారం కూడా. బ్రహ్మ శక్తావేశ అవతారం, గుణావేశ అవతారం రెండు. గుణావతారం ప్లస్ శక్తావేశ అవతారం. రెండింటికంటే గుణావతారం అంటే ఎప్పుడైతే బ్రహ్మస్థానానికి బ్రహ్మదేవుడి యొక్క స్థానానికి సరిపడా జీవుడు ఉండడో ఆ పొజిషన్, ఆ పోస్ట్కి సరిపడా ఎవరైనా మనం ప్రతిదీ పోస్ట్ అని చెప్పుకున్నామా? బ్రహ్మకు పోస్టు, ఇంద్రకు పోస్టు, చంద్రకు పోస్టు, సూర్యకు పోస్టు. ఆ పోస్టులో ఒక్కొక్క పోస్టులో ఒక్కొక్క జీవుడు ఉంటాడు. అలాగే బ్రహ్మ పోస్టుకి సరిపడా జీవుడు లేనప్పుడు భగవంతుడే బ్రహ్మ కింద అవతరిస్తాడు. అలాగే అవతరించిన దాన్ని గుణావతారం అంటాం. అలా కాకుండా ఒక జీవుడు సరిపడా పోస్ట్ ఉన్నాడు, కానీ ఆ పోస్ట్కి సరిపడా ఆయనకి జ్ఞానం, ఆ పోస్ట్లో ఉండి చేయాల్సిన జ్ఞానం లేదంటే ఆ శక్తి అవన్నీ ఇస్తాడు. అలాగిచ్చి ఆ జీవుణ్ణి ఇచ్చేస్తాడు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు కలెక్టర్ ఉన్నాడు. కలెక్టర్ అంటే ఏంటి? కలెక్టర్కి ఏ అధికారాలు అనేవి గవర్నమెంట్ నిర్ణయిస్తుంది. కలెక్టర్ ఈ అధికారం ఉంది, ఈ అధికారం ఉంది, ఈ అధికారం లేదు, ఈ అధికారం లేదు, అలాగే సంథింగ్. అదంతా నిర్ణయిస్తుంది గవర్నమెంట్, ముఖ్యమంత్రి వాళ్ళు సంథింగ్ ఎవరో నిర్ణయిస్తారు. వాళ్ళు నిర్ణయించినంతసేపు కలెక్టర్కి ఏ అధికారం లేదు. వాళ్ళు చెప్పారు అనుకోండి, ఇప్పుడు కొన్నిసార్లు అయితే కొంతమంది కలెక్టర్ని అలాగే చేస్తుంటారు. వాడైతే పోస్ట్కి అయితే కలెక్టర్ పోస్టే, ఐఏఎస్ ఆఫీసరే, కానీ ఏం పవర్ ఉండదు, తీసి పడేస్తారు. అలాగే పోస్ట్లో తీయరు, పోస్ట్లో ఉంటారు కానీ వేరే ఇంకొకరిని పెడతారు, ఆయనకి అన్ని పవర్లు ఇచ్చేస్తారు, ఈయనగా ఉంచేస్తారు. ఇప్పుడు పేరుకి ఈయన కూడా కలెక్టరే కానీ ఈయనకేం పవర్ ఉండదు. గవర్నమెంట్ అలా నిర్ణయించింది. సో అదేవిధంగా భగవంతుడికి బ్రహ్మపోషుడికి ఆ జీవుడు ఉన్నప్పుడు ఆ జీవుడికి తగ్గ అధికారం, ఆ శక్తి ప్రధానం, జ్ఞానం అన్ని కూడా ప్రదానం చేసినప్పుడు ఆ జీవుడిని శక్తావేశం అవుతాం. ఎందుకనే ఆ బ్రహ్మపోషుడు తగిన శక్తులన్నింటినీ భగవంతుడు ఇచ్చేది కాబట్టి ఆ శక్తి యొక్క ఆవేశం అంటే ప్రభావం ఫలితంగా ఆయన ఆ సృష్టిని జరిగించడం అని చేస్తాడు కాబట్టి దాన్ని అటువంటి బ్రహ్మని శక్తావేశం అవుతాం. అంటే ఇక్కడ గుణావతారం కాబట్టి అయితే ఇద్దరిలోనూ గుణావతారం ద్వారా గుణావతారం కాబట్టి రజోగుణ అవతారం కాబట్టి బ్రహ్మ అన్న పోస్టు, ఈ బ్రహ్మలో రజోగుణం అన్నది కూడా ఉంటుంది. ఆ రజోగుణం కారణంగా ఆయన ఏదో ఒకటి సాధించాలి, ఏదో ఒకటి చేయాలని. రజోగుణం అంటే ఏంటి? ఏదో చేసి చూపించాలి. ఎప్పుడు ఒక చోట కూర్చోలేరు. రజోగుణం ఉన్న వాళ్ళు ఎవరు కూడా ప్రశాంతంగా కూర్చోలేరు. ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి సాధించాలి, ఏదో ఒకటి మనం నిరూపించుకోవాలి, ఇలాగ రకరకాల తాపత్రయం ఉంటుంది. అంచేత ఆ విధంగా ఉంటారు కాబట్టి ఆ రజోగుణ ప్రభావం వల్ల ఆయన ఈ సృష్టిని చేయగలుగుతున్నాడు. అయితే ఇక్కడ దాని తర్వాత రీసెర్చ్ అయినను అసంఖ్య జీవులలో ఒకడైనందున తన సృజన శక్తి కళను అతడు మర్చిపో అవకాశం కలదు. అది ఆయన కూడా జీవుడే కాబట్టి ఆయన కూడా సృజన శక్తి అంటే సృష్టించే శక్తి. అంటే బ్రహ్మకున్న శక్తి ఏంటి? ఏ శక్తితో ఆయన శక్తావేశాడు? సృజన శక్తావేశం అవుతారు. అలాగే నారదుడు భక్తిని నారదుడు నుంచి నేర్చుకోవాలి. అందుకని భక్తావేశం అవుతారు. అలాగే ఒకరికి ఒక అవతారం ఉంటుంది. రచించడం అనేది వ్యాసదేవుడు. రచన చేయాలంటే వ్యాసదేవుడు, ఆ శక్తి వ్యాసదేవుడికే ఉంది. అందుకే ఆయన రాసింది వేదం, ఇంకెవరు మార్చలేదు. సో ఈ విధంగా
ఈ సృజన శక్తిని ఆయన మర్చిపోయే అవకాశం ఉంటుంది. జీవులు కాబట్టి జీవులకి మనం ఇప్పుడు నేర్చుకుంటా మర్చిపోతుంటాం మళ్ళీ. ఆ, నేను ఇంతకుముందు జపాన్లో ఉన్నప్పుడు జపనీస్ బాగా మాట్లాడాను. ఇప్పుడు నువ్వు మాట్లాడాలంటే కష్టం, మర్చిపోతున్నాను, ఎందుకంటే నువ్వు వాడడం లేదు. సో అదే విధంగా ఈ సృజన శక్తిని ఈ అసంఖ్యాక జీవులు ఒకడైనందున తన సృజన శక్తిని మర్చిపోయే అవకాశం ఉంది. బ్రహ్మ మొదలుగా అప్రదాతమకు చీమ వరకు గల సర్వ జీవుల ఈ విస్మృతి భగవాన్ విరోధరూప ధ్యానంచే నివారింపగలదు. ఈ విస్మృతి అంటే మర్చిపోవడం అనే గుణం. ఈ గుణాన్ని మనం భగవంతుడి యొక్క విరాట్ రూపాన్ని మనం ధ్యానించడం ద్వారా మనం దీన్ని నిరోధించవచ్చు అని చెప్పి చెప్తున్నారు ప్రభుపాద వారు. అందుకనే భగవంతుడు బ్రహ్మదేవుడు కూడా భగవంతుడిని ధ్యానించడం చేసినాడు. దాని ద్వారా ఆయన మళ్ళీ ఆ మర్చిపోయి మళ్ళీ శక్తిని మళ్ళీ తిరిగి పొందాడు. ఎలాగైతే మనం అందరం ఏం చేస్తున్నాం, భక్తి చేస్తున్నాం. భక్తి చేయడం ద్వారా మనం ఏం చేస్తున్నాం, మనం మర్చిపోయిన మన స్థితిని మళ్ళీ మనం తిరిగి పొందుతున్నాం. మనకందరికీ భగవంతుడితో సంబంధం ఉంది. ఆ సంబంధాన్ని మర్చిపోయి ఇక్కడ నా పిల్లలు, నా భార్య, నా ఇల్లు, నా ఇది, నేను భారతీయుని, నేను ఇది అని ఈ విధంగా మనం ఇక్కడ కొట్టుకుంటూ అనుకుంటున్నాం. కానీ ఎప్పుడైతే భక్తి ద్వారా మళ్ళీ మనం ఏం చేస్తున్నాం, మన యొక్క భక్తి అనేది కూడా తపస్సు. ఈ తపస్సు ద్వారా మనం ఏం చేస్తాం, మళ్ళీ మన యొక్క నిజమైన స్థితిని మనం మళ్ళీ తెలుసుకొని మనం అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నిస్తాం. అదేవిధంగా ఇక్కడ కూడా బ్రహ్మదేవుడు ఈ విరాట్ రూపం మీద ధ్యానం చేస్తూ తాను కావలసిన ఆ సృజన శక్తిని మళ్ళీ తిరిగి పొంది కొత్త సృష్టి అంతని జరిపించాడు. విస్మృతి అనేది గాఢ నిద్ర నుండి బయటపడి భగవాను బ్రహ్మదేవుని ఉపమానము నా తెలిపినట్లు శ్రీకృష్ణ భగవానుని నిజముకు ప్రేమైక సేవందు నియుక్తమౌటయే ముక్తి అని దానికి భావము. ముక్తి అంటే ఏంటి? ఈ విస్మృతి నుంచి, అంటే మనం మరుపు నుంచి బయటపడి భగవంతుడు సేవ చేయాలని తెలుసుకొని భగవంతుడి సేవలో నియుక్తులు అవడమే నిజమైన ముక్తి. అంతే తప్ప మిగతావి కూడా ముక్తులు కావు, నిజమైన ముక్తులు కావు. నిజమైన ముక్తి అంటే ఏంటి? మనం ఈ విస్మృతి అని మనం మర్చిపోయిన దాని నుంచి బయటపడి మనం మళ్ళీ భగవంతుడు సేవ చేయాలనే స్థాయికి రావడమే నిజమైన ముక్తి. శ్రీధర స్వామి చెప్తారు దీని మీద. దీన్ని అయితే మనకి ఈ విరాట్ రూపం మీద ధ్యానం చేయడం వల్ల ఈ శక్తి వస్తుంది అని చెప్పడానికి ఇక్కడ ఉదాహరణ ఇస్తున్నాడు. ఎందుకని మనకి ఇంతకు ముందు దాంట్లో మొదటి అధ్యాయంలో విరాట్ రూపం కోసం వివరిస్తూ 38వ శ్లోకం చూసుకుంటే ఈ విధంగా భగవాను స్థూలముగా భౌతిక విరాట్ రూప భావన నేను నీకు వివరించుతుంది. నిజంగా ముక్తిని అభిలించేవాడు తన మనస్సును భగవానుని ఈ రూపం నుండే కేంద్రీకరించవలను. యాలయన భౌతిక జగమునందు దీనికి మించినది మరొకటి లేదు. ఇది లాస్ట్ చెప్పాడు. అంటే అది ఎవరైనా సరే ముక్తిని కానీ లేదంటే ఏదైనా కార్యం సాధించాలి అనుకుంటే దానికి ఈ విరాట్ రూపం మీద మనం చేసినప్పుడే ఏదో భౌతిక జగత్తులో మనకి దీని మించి లేదు. కాబట్టి ఇక్కడ దానికి ఉదాహరణ ఆ స్టేట్మెంట్కి రుజువుగా ఈ ఫస్ట్ శ్లోకాన్ని వివరిస్తున్నాడు. లేకపోతే ఫస్ట్ శ్లోకంలో ఇది చెప్పాల్సిన అవసరం లేదు. ఇది ఎందుకంటే దీనికోసం పరమాత్మ కోసం వివరిస్తానన్నాడు. కానీ ఈ శ్లోకం చెప్పడం వెనకాల ఎందుకు చెప్పాడు అంటే ఆ స్టేట్మెంట్కి ఉదాహరణ ఇది అని చెప్పి అది చూపించడం కోసం. అది రెండు
శాబ్దస్య హి బ్రహ్మణయేష పంథ యన్నామ విధ్యాయతి ధీర పార్థై పరిభ్రమం స్తత్ర విందతే విందతే అర్థాన్ మాయామయేవాస నయాసయానః. వ్యాధధ్వనులు వసగబడిన విధము అత్యంత మోహకారకమై ఉండి మనుషుల బుద్ధిని సర్వ రాజ్యముల వంటి అర్ధరహిత విషముల వైపునకు నిర్దేశించుతున్నది. స్వర్గరాజ్యముల వంటి స్వర్గరాజ్యముల వంటి అర్ధరహిత విషయముల వైపునకు నిర్దేశించుతున్నది. బద్ధజీవులు అట్టి స్వర్గలోకములోని భ్రాంతిమయ సౌఖ్యముల స్వప్నములందు తిరుగాడుచుందురు. కానీ వాసనకు వారు అట్టి ప్రదేశములందు ఎటువంటి నిజ సౌఖ్యములను అనుభవింపజాలరు. ఇక్కడ ఏం చేస్తున్నారు? వ్యాధధ్వనులు వసిగిన అత్యంత మోహకరమై ఉండి మనుషుల బుద్ధిని వ్యాధధ్వనులు ఏం చేస్తున్నాయి? మోహనలకు చేస్తున్నాయి. అందుకనే భగవద్గీత త్రైగుణ్య విషయ వేధ నిస్త్రైగుణ్య భగవద్ అంటే విషయావేద. వేదాలు ఏం చేస్తాయి? త్రైగుణ్యం, 3 గుణాల కోసం జన్మిస్తాయి. అది 3 గుణాలు అంటే 3 గుణాలు మనకి సత్వ రజోగుణ తమ గుణం కోసం అదేననుకోవచ్చు. కానీ అక్కడ యాక్చువల్గా 3 గుణాలు అంటే పురుషార్థంలో ఫస్ట్ 3 కోసం అర్థం చెప్తాయి అని చెప్పి అర్థం. త్రైగుణ్య విషయావేద వేదాలు వివరించేది ఈ 3 గుణాలు. పురుషార్థాలు 4 ఏంటి తెలుసా? పురుషార్థాలు 4 ఏంటి తెలుసా ఎవరికైనా? ధర్మ అర్థ కామ మోక్షం ప్రభుజీ. ధర్మ అర్థ కామ. కామ మోక్షం. సో అందులో త్రైగుణ్యం అంటే 3 అంటే మోక్షం వచ్చి మిగతా 3 కోసం ఎక్కువగా వేదాలు వల్లిస్తూ ఉంటాయి. అంచేది మోహకరమైన ఉండి అదేం చేస్తుంది? ఇప్పుడు ధర్మ అర్థ కామ, 3వ కామం అంటే ఇంకా భోగించడం. అంటే నేను అందుకని జనాలు అందరూ ఏం చేస్తారు? భోగం కోసం ఆలోచిస్తుంటారు. భోగించాలి కాబట్టి ఏం చేస్తాం? ధర్మం అర్థం సంపాదిస్తుంటారు, ధర్మంగా దానం చేస్తూ ఉంటారు. ఎందుకని? కామం కోసం, మోక్షం, భోగించాలి, స్వర్గలోకం వెళ్ళి బాగా అనుభవించాలి. దాన ధర్మాలు చేసే వాళ్ళందరూ ఎందుకు చేస్తారు? అలా చేస్తే వాళ్ళ బిజినెస్ ఇంకా పెరుగుతుంది. ఎందుకు పెరిగితే ఏం లాభం? వాళ్ళ యొక్క కామం పెరుగుతుంది. కామం అంటే ఇంద్రియ భోగం పెరుగుతుంది, ఇంద్రియ తృప్తి పెంచుకోవచ్చు. ఆ ఇంద్రియ భోగం కోసం వాళ్ళు చేస్తున్నారు తప్ప వాళ్ళకి నిజంగా భగవంతుడి ప్రేమ మీద కాదు, భగవంతుడి మీద ప్రేమ ఉండి కాదు. వాళ్ళు చేస్తే వాళ్ళ యొక్క పాపాలు పోతాయనో, లేకపోతే ఇంకా పుణ్యం పెరిగి ఇంకా బిజినెస్ బాగా పెరుగుతుంది, లాభాలు పెరుగుతాయనో, ఇలాంటి వాటి మీద బట్టి చేస్తున్నారు తప్ప భగవంతుడికి నేను ఇచ్చిన దాంట్లో నాకు భగవంతుడికి ఇవ్వడంలో తప్పే ఉంది అన్న భావంలో ఎవరు ఇవ్వరు. అంటే త్రైగుణ్య విషయ వేద ఇలాంటి 3 గుణాలు అంటే కామ, ధర్మ, అర్థ, కామ ఈ 3 కోసం అది ఎక్కువ చర్చిస్తుంది. మోక్షం కోసం చాలా తక్కువ ఇస్తుంది. కాబట్టి వీళ్ళందరూ కూడా ఈ స్వర్గలోకాలు వీటి కోసం వీటి మీద మోహితులైపోయి అక్కడికి వెళ్ళిపోవాలి, అక్కడ బాగుంటుంది, ఇక్కడ బాగుంటుంది అనుకుంటారు. కానీ యాక్చువల్ నిజానికి అక్కడ కూడా వాళ్ళు ఎటువంటి నిజ సౌఖ్యము అనుభవింపజాలరు. మనం అనుకోవచ్చు ఇంకే ఇక ఇండియాలో ఉన్న అందరికీ అనిపిస్తుంది అమెరికా వెళ్ళిపోతే చాలా బాగుంటుంది, అమెరికా వెళ్ళిపోతే బాగుంటుంది, అప్పుడు సూపర్ ఉంటుంది. కానీ అక్కడికి వెళ్ళినారు తెలిస్తే అక్కడికి వెళ్ళినారు కూడా ఆడికి బాధలు ఉన్నాయి, వాళ్ళ బాధలు ఆడుకున్నాయి. మనకున్న బాధలు లేకపోవచ్చు, వాళ్ళకి వేరే బాధలు ఉన్నాయి. సో ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడ కూడా వాళ్ళు కూడా సుఖంగా ఉండలేరు, ప్రశాంతంగా ఉండలేరు. అక్కడ వేరే రకమైన బాధలు ఉంటాయి. సో అదేవిధంగా వీళ్ళందరూ కూడా భ్రాంతిమయ భ్రాంతిలో ఉండి వాళ్ళు స్వర్గలోకానికి వెళ్ళాలని స్వప్నంలో తిరుగాడుతుంటారు. కానీ వాసనకు వారు అట్టి ప్రదేశం మీద కూడా ఎటువంటి నిత్య సౌఖ్యంను అనుభవింపజాలరు. అక్కడికి వెళ్తే తెలుస్తే అక్కడ ప్రాబ్లమ్స్ కూడా తెలుస్తాయి. మంచిది, అక్కడ కూడా వాళ్ళు ఆనందంగా ఉంటారు. భాషలు ప్రభుత్వాలు చెప్తున్నారు, భౌతిక జగమనందు విశ్వ అంచుల వరకు సుఖమును బడిటకు ప్రణాళికలు రూపొందించుట అంతే బద్ధజీవుడు సదా నియుక్తుడయ్యును. బద్ధజీవి ఏం చేస్తాడు? ఎప్పుడు కూడా ఎక్కడ పెట్టేసినా సరే అని
చూడండి, ఒక బలి ఇవ్వడానికి చంపడానికి తీసుకెళ్తున్న గొర్రె ఏం చేస్తుంది? ఆ చంపడానికి ఆడు మెడ కడుతుంది, అన్ని చేస్తున్నా సరే అక్కడ గడ్డి పెడితే గడ్డిని అందుకోవడానికి చూస్తుంటుంది అది. అంతే తప్ప అరే చచ్చిపోతున్నాను, నాకు ఎందుకు మెడ కడుతున్నారు, నాకు ఏం చేస్తున్నారు, నా మెడలో ఏదో పెడుతున్నారు, పైనుంచి ఏదో వేస్తున్నారు, కత్తి పట్టుకుని అదేం చూడదు. ఉం. నేను విజయవాడలో ఉన్నప్పుడు నేను గోశాల పెడితే ఒక అలబ్బండ్ అంటాం తెలుగులో, మరి పెద్ద మనకి అలబ్బండ్ తెలుసు తెలియదు, మరి కొండ ముచ్చి కూడా అంటారు. అలబ్బండ్ ఒకటి వచ్చింది. అందులో ఒక 2 ఆవులు ఉండి, ఒక తెల్ల ఆవును ఒకటేమో గిర్రావు. ఆ తెల్ల ఆవును ముట్టుకుంటే అది ఒప్పుకునేది కాదు. తెల్ల ఆవు అది చాలా ఫ్రెండ్స్, ఇద్దరు కలిసి తినడం, దాంతో పాటు తినడం, దాని పక్కనే పడుకోవడం, దానితోటే ఉండడం. అది ఎక్కడికి వెళ్తే అక్కడ ఉండేది. అది పారిపోతే దాని ఇది కూడా పరిగెట్టేది. అది ఒకసారి 2 సార్లు తప్పించుకుని బయట పారిపోయేది. దాని ఇది కూడా పరిగెట్టేది. అది మళ్ళీ దాన్ని మేము తీసుకొస్తే దానికే తీసుకొచ్చాం. దాన్ని పట్టుకుంటే చాలు ఊ ఊ అని మా మీదకి వచ్చి కలబడిపోతుండేది. భయం మాకు కరుస్తుందేమో అని, కానీ కరిసేది కాదు. కానీ భయం ఉంటుంది, ఏమైనా కరిసిందంటే లేనిపోని గొడవ అని చెప్పు. సో దాన్ని మేము ఏదో కర్రలు పట్టుకుని ఒకసారి మేము ఒక 5-6 వెళ్ళి ఇచ్చేసాం, ఎంతో పని చేద్దామని చెప్పినా అది చదవలేదు, ఇంకెందుకులే వదిలేసాం. అయినా సరే ఎవరైనా కరుస్తుందేమో భయం కొద్దీ ఏం చేసామంటే ఇక ఒక కోతులు పట్టుకునే వాళ్ళని పిలిపించాం. ఒక పెద్ద ఇది బోన్ తీసుకొచ్చాడు. ఏ, తీసుకొచ్చి దాంట్లో తినడానికి ఏదో పెట్టాడు. ఇంత పరిగెట్టి మేము కర్రలు పట్టుకుంటే మమ్మల్ని తప్పించుకొని పరిగెట్టడానికి ఇంత పరిగెట్టి అంత చేసింది. అక్కడికి వెళ్ళి లోపలికి వెళ్ళి కూర్చొని తింటుంది. ఆ బోను మూసేశారు, దాన్ని ఏది దాన్ని ట్రక్కి ఎక్కించారు. అదే అసలు కనీసం తప్పించుకోవాలని కూడా ఆలోచన లేదు, తింటూనే కూర్చొని. సేమ్ అదే విధంగా బద్ధజీవులు ఏం చేస్తుంటాం, ఎంతసేపు ఆ సుఖం కోసం ప్రణాళికలు వేసుకుంటూ మోహంలో ఉంటాం. అది బద్ధజీవులు చేస్తున్న పని. కానీ వాళ్ళందరూ చూడండి, అదేంటి ఆ తిండి కోసం చూసుకుంటుంది, కానీ అది ఎక్కడికి వెళ్ళిపోతుంది, దీన్ని తీసుకెళ్ళిపోతున్నారు అన్న దాని స్వేచ్ఛ పోయింది అన్న అన్ని పట్టించుకోలేదు. అదేవిధంగా ఈ ప్రణాళికల్లో మనం ఏం చేస్తాం, మన యొక్క మానవ జీవితాన్ని వృధా చేసుకుంటున్నాం అనే విషయాన్ని మనం గమనించినాం. అవి అందుకే ప్రభుపాద చెప్తుంది, ఈ దరిద్రిపై లభించుచున్న వసతులతో కూడా అతను సంతృప్తి చెందుట లేదు. భగవంతుడు ఆల్రెడీ మనకి ఎంత, మన కర్మ ప్రకారం ఎంత ఆనందం పొందో అంత ఆనందాన్ని మనకి రాసి పెట్టేశాడు. దానికి తగ్గట్టు వ్యవస్థ అంతా చేసి పెట్టేశాడు, వసతులని కల్పించేశాడు. మనకి ఇంతే, మన కర్మ ప్రకారం మనం ఇంతే. కానీ మనం ఏం చేస్తున్నాం, ఇంకా అది కావాలి ఇది కావాలి ప్రణాళికలు వేసుకుంటూ కూర్చుంటున్నాం. ఇన్ని ప్రణాళికలు వేసుకున్నా మనకి రాసి పెట్టకపోతే ఏమవుద్ది? రాదు. మనం రాసి పెట్టుంటే మన ప్రయత్నం చేయకపోయినా మన దగ్గరికి వచ్చేస్తుంది. అది తెలుసుకున్నవాడు ఎక్కువ ఆరాటపడ్డు, తెలుసుకుని వాడే ఎక్కువ ఆరాటపడుతూ కూర్చుంటాడు. అంచేత మనకి ఇచ్చిన ఆల్రెడీ భగవంతుడు మన కర్మసారి మనకు కావాల్సిన వస్తువులను పెట్టాడు, కానీ మనం దాంతో సంతృప్తి చెందాం. ఇంక ఇలా ప్రణాళిక చేసుకుంటూ కూర్చుంటూ ఉంటామని చెప్పి ప్రభుపాద చెప్తున్నారు. సో దీనికోసం, ఈ ప్రణాళికల కోసం, వీటి కోసం ప్రభుపాద చాలా చక్కగా ఇస్తున్నారు. ఇక ప్రభుపాద చెప్తున్నారు తర్వాత, ఇక ఇప్పుడు అతడు చంద్రలోకమునకు లేదా శుక్రగ్రహమునకు చేరి అచ్చడి వనరుల కొల్లగొట్టి కోరుచున్నాడు. కానీ ఈ విశ్వమునందును ఇతర విశ్వమునందును అసంఖ్యాక లోకములు గల లోపల యోగ్యత రహిత్యమును గూర్చి శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత 8వ అధ్యాయం 16వ శ్లోకమునందు మనకు హెచ్చరిక కావించి ఉన్నాడు. మనకి 8వ అధ్యాయం 16వ శ్లోకంలో మనకి హెచ్చరిక చేశాడు. ఏంటో హెచ్చరిక?
ఎవరికైనా తెలుసా ఆ శ్లోకం ఏంటో? తెలీదు. మనకు అందరూ తెలియదు కదా. 108 శ్లోకాలు ఉందో లేదు తెలియదు. నాకు ఆ నెంబర్ గుర్తుంది. ఎవరికైనా తెలుసా అది? 16 శ్లోకం ఏంటో? ఆ బ్రహ్మ భువనాల్లోక ఆ, పునరావర్తన అర్జున. మాముపేతిది కౌంతేయ ఆ పునర్జన్మన విద్యతే. విద్యతే. ఆ బ్రహ్మలోకం నుంచి భువనాలోక పై నుంచి కింద వరకు అన్ని లోకాల్లో కూడా పునరావర్తన అర్జున, మళ్ళీ మళ్ళీ పుడుతూ తిరుగుతూనే ఉన్నారు. కానీ మాం ఉపేత్య అంటే ఎవరైతే పూజిస్తారో, నన్ను శరణం తీసుకుంటారో, నన్ను ఆరాధిస్తుంటారో, నన్ను సేవిస్తుంటారో, మాం ఉపేత్యతు కౌంతేయ పునర్జన్మన విద్యతే, వాళ్ళకి మళ్ళీ పునర్జన్మనది లేదు. ఎవరైతే నన్ను ఆరాధిస్తారో, శరణం తీసుకుంటారో వాళ్ళకి. ఈ విధంగా భగవంతుడు చెప్పాల్సింది చెప్పేశాడు. అయితే మనం తెలివైన వాళ్ళు ఏం చేయాలి? ఈ ఆరాటాలన్నీ వదులుకొని మనం భగవంతుడిని శరణం తీసుకోవాలి. అది మానేసి మనం ఇంకా ఏదో సాధిస్తామని చెప్పి మనం ప్లాన్ చేసుకుంటూ కూర్చున్నాం. అక్కడ కూడా ఒక స్వర్గలోకం వెళ్తే అక్కడ ఎలా చేయాలని ప్లానింగ్ చేసుకుంటాం. సో అది ఈ విధంగా ప్రభుపాద చాలా ఈ విధంగా మనం దీనికోసం మనం ఆలోచిస్తూ కూర్చున్నామని రాసి దీంట్లో వర్ణించారు. అది చదువుకోండి. దాంట్లో లాస్ట్ చెప్తారు, కనుక అవి వసగిన తాత్కాలిక సుఖమును అనుభవించట పట్ల ప్రతి ఒక్కరూ నిజము అనిష్టమును అసమ్మతిని కలిగి ఉండవలను. అది ఒకవేళ అటువంటి సుఖమే దొరికినా సరే అది కొంతకాలం వరకే, తాత్కాలికం. అంచేత మనం ఏం చేయాలి? అటువంటి తాత్కాలిక సుఖాలని మనం తిరస్కరించడానికి సమ్ముఖతని అలవర్చుకోవాలి అని చెప్పి చెప్తున్నాం. అనిష్టము అంటే అయిష్టాన్ని ప్లస్ అసమ్మతిని మనం కలిగి ఉండాలి అని. ఈ విధంగా మన అటువంటి ఒకవేళ మనకి అవి ఇచ్చినా సరే మనకు వద్దు అన్న స్థితిలో మనం ఉండాలని చెప్తున్నారు. దీన్ని మరికొంచెం వివరిస్తూ శ్రీధర స్వామి వారు చెప్తారు. సద్గోస్వామి ఈ శ్లోకం ఎందుకు చెప్తున్నారంటే, యూనో షడ్గోస్వామి మనకి ఉత్సాహపరుస్తున్నారు. బాబు, వేదాల్లో ఇవన్నీ చెప్పినప్పటికి కూడా ఇవేది కూడా నీకు ఏమి దొరకవు. అంచేత నువ్వు ముక్తి కోసమే ప్రయత్నం చేయి. ఆల్రెడీ మనం ముక్తి అంటే ఏం చెప్పుకున్నాం. ముక్తి అంటే ఏం చెప్పారు ఇంతకుముందు శ్లోకంలో చెప్పాం మనం. మన నిజస్వరూపం వైపు ప్రయాణించడమే ముఖ్యం. మన నిజస్వరూపాన్ని గురించి ప్రయాణం చేయడమే ముఖ్యం. కాదు, అది కరెక్టే. కానీ ఇప్పుడు ఇంతకు ముందు శ్లోకంలోనే మనం ఒకటి చెప్పారు, చర్చించాం. విస్మృతి అనే గాఢ నిద్ర నుండి బయటపడి బ్రహ్మదేవుని ముఖ్యమానమున తెలిపినట్లు శ్రీకృష్ణ భగవాన్ నిజమగు భక్తి ప్రేమిత సేవ నియుక్తి భక్తివే ముక్తి అని చెప్పి రాసిందండి ముందు దాంట్లో. అంటే విస్మృతి అంటే మనం మర్చిపోయాం మన స్థితిని. మనం ఇలా కళలో స్వప్నాల్లో కూర్చున్నాం. దాని నుంచి బయటపడి బ్రహ్మదేవుడు ఏ విధంగా అయితే తన నిజస్థితిని తెలుసుకుని భగవంతుడి సేవ చేయడానికిలో సంకల్పితుడు అయ్యాడో, అదే విధంగా మనం కూడా ఈ విస్మృతి అనే దీని నుంచి బయటపడి మనం కూడా భగవద్ సేవలో నియుక్తులు అవడానికి సంకల్ప సిద్ధులు అవ్వాలి. అది నిజమైన ముక్తి. పంచాయత్ అక్కడ శ్రీధరస్వామి అదే అంటున్నారు, ఈ భౌతిక జగత్తులో ఇలా ఉండే కంటే ఈ ముక్తిని అంటే భౌతిక జగత్తులో వెళ్ళి ఉన్నత లోకాలకు వెళ్ళి అక్కడేదో భోగిస్తానని అనుకుని దానికంటే ముక్తి కోసం ప్రయత్నం చేయనని ఎంకరేజ్ చేయడం కోసం ఈ సుఖదేవి కోసం ఈ శ్లోకం ఇక్కడ చెప్పాడు అని చెప్తున్నారు. ఈ విధంగా ఈ భౌతిక జగత్తులో దొరికే సుఖాలని మీద మమకారం పెంచుకోవద్దని చెప్పి మనకి సుఖదేవి గోస్వామి వార్నింగ్ ఇస్తున్నాడు ఈ శ్లోకం ద్వారా. హత కవిర్నామసు యావదర్థ స్యాదా మత్తో వ్యవసాయ బుద్ధి.
సిద్ధ్యేన్యథార్థే నయతే తత్ర పరిశ్రమం తత్ర సమీక్షమాణః. ఈ కారణం చేతనే జ్ఞానవంతుడు మనుషుడు నా నా నామమయ జగత్తు నందున్నప్పుడు తగినన్ని జీవితావసరములను పొందుటకు మాత్రమే యత్నింపవలెను. అనవసరముగా వానికి కొరకే చేయబడు యత్నములు కేవలము వ్యర్థ శ్రమ అని అవగతం చేసుకొని గల సముద్రుడైనందున అతడు బుద్ధిని కూడి స్థిరుడై అట్టి అనవసరమైన వాటిని కూర్చి ఎన్నడూ ప్రయత్నించరాదు. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు, మరొక వార్నింగ్ కూడా ఇస్తున్నారు. ఓకే, అది ఎదుటి అక్కడ ఏం పొందరని చెప్తున్నారు. పొందరని చెప్పేసి అక్కడ ఏమి మనం భోగించలేమని చెప్పి మనం అన్ని మానేయాలా కాదు అని చెప్తున్నారు. నామమయ జగత్తు అంటే ఇది పేరుకి మాత్రమే మన ప్లేస్ అని నిజమైనది కాదు. అంచేత ఏం చెప్పు జగత్తులో ఉన్నప్పుడు తగినన్ని జీవిత అవసరాల కోసమే ప్రయత్నం చేయాలి. మనకి జీవితంలో అవసరం. అందుకనే కోరికలు అవసరాలు రెండింటి తేడా ఎవరికైనా తెలుసా? మనం ప్రస్తుతానికి జీవన అవసరానికి ఉన్నటువంటివి అవసరాలు, అంతకంటే ఎక్కువ కావాలన్నటువంటి కోరికలు. అంటే ఇప్పుడు జీవితానికి కావాల్సిన అవసరాలు కోరికలు అవ్వా? ఇప్పుడు నాకు ఆకలి వేస్తుంది, భోజనం కావాలనుకోవడం అది కోరిక కదా? అంతవరకు యాక్సెప్టెడ్, అంతకంటే ఎక్కువే తప్పుదోవ పట్టిస్తుంది. ఓకే, కోరికలు అన్నది ఎవరు చెప్తున్నారు? ప్రభుజీ, మనిషికి ఎంత అవసరం అది తీసుకోవడం, అది నీడ్. అంటే నీడ్స్ ని గ్రీడ్ అని అంటారు. దానికన్నా ఎక్కువ తీసుకుంటే గ్రీడ్ అది. నీడ్స్, డిజైర్స్, డిజైర్. నీడ్స్, వాంట్స్, రెండు రకాలు చెప్తారు. అంటే కోరికలు అన్నవి ప్రతిదీ అనమాట. ఏదైనా అవసరం ఉంది లేదు, రెండు కోరికలే. చిన్నపిల్లాడికి గొంతెం కోరికలు చాలా ఉంటాయి. గొంతెం కోరికలు అంటారు. అంటే చూసిన ప్రతిదీ కావాలి వాడికి. ప్రతి చాకు కావాలి, బ్లేడు కావాలి, తిండి చాక్లెట్ కావాలి, అన్ని కావాలి, ఐస్ క్రీమ్ కావాలి, అన్ని కావాలి. అదే కొన్ని పనికొచ్చే ఉంటాయి, కొన్ని పనికిరాను, కొన్ని అవసరమైన ఉంటాయి, కొన్ని అవసరం లేని ఉంటాయి, కానీ అన్నీ కావాలి. అవి కోరికలు. అంటే కోరికలు అన్నవి ఏంటంటే ఇంకా దానికి అంత లేదు. అవసరం అంటే అవసరం. చిన్నపిల్లవాడు ఆకలేస్తుంది, వాడికి అవసరమైంది ఏంటి? ఆహారం. కానీ ఆ టైంలో పిల్లాడు చేతిలో బొమ్మను కూడా వదలడం. అని నేను భోజనం పెడతాను, బొమ్మ ఇవ్వడు, ఏడుస్తూ ఉంటాడు ఆకలేస్తుందని. దానికి అది కావాలి, ఇది కావాలి, అన్ని కావాలి. సో అంచేత మనకి ఏంటంటే ఇక్కడ మన జీవిత అవసరాలకు మాత్రమే, కోరికలకు కాదు. జీవితంలో కోరికలు చాలా ఉన్నాయి. కారు కావాలి, మన కారు దొరికితే బస్సు కావాలి, బస్సు కావాలి హెలికాప్టర్ కావాలి, హెలికాప్టర్ అంటే విమానం కావాలి. కోరికలు వెళ్ళిపోతూనే ఉంటాయి. విమానం కూడా దొరికేస్తే ఏమి లేకుండా ఎగరాలి గాల్లో. ఇది కూడా ఆలోచిస్తాం. కోరికలు కోరుతూనే ఉంటాం. హద్దు లేదు, లిమిట్ లేదు. కానీ మనకు అవసరమా లేదని మనం ఆలోచించండి. అవసరం లేదని మనకి ఎప్పుడూ ఆలోచన ఉండదు. అసలు మనకి గాల్లో ఎగరాల్సిన అవసరం ఉందా? నా ఆఫీస్ నా ఇంటి పక్కనే, మార్కెట్ మా ఇంటి పక్కనే, అందరు నా పిల్లలందరూ ఇంట్లోనే ఉన్నారు. మరి నేను దేనికి ఎగరాలి? అది ఆలోచించాం. అవసరం లేదన్న సంబంధం లేదు, కావాలి. ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది, భార్య భర్తలు అందరూ ఉన్నారు. మళ్ళీ ఇంకొక అందరు ఆడవాళ్ళు నన్ను మెచ్చుకోవాలి, అందరు మగవాళ్ళు నన్ను ఆలోచించాలని ఆలోచిస్తాం. మేము కూడా అంతే. అన్ని వదిలేసాను కూర్చుంటాం. మళ్ళీ అందరిలో మాకు కూడా పేరు ప్రఖ్యాతులు కావాలి, అందరు మమ్మల్ని మెచ్చుకోవాలి. ఎందుకు?
మెచ్చుకోవాలన్నప్పుడు ఎందుకు పోయి వదిలేసి వచ్చావు ఇక్కడికి? డబ్బు సంపాదించంటే 10 మంది తిరిగి ఉండేవారు నా పక్క, నా చుట్టూ. అన్నీ వదిలేసి వచ్చాను కదా, ఇప్పుడు కూడా కోరికలు. కానీ అది నాకు అవసరం కాదు. నా చుట్టూ 10 మంది ఆడాలన్నా మగవాళ్ళన్నా 10 మంది నన్ను మెచ్చుకుంటున్నా చెట్టుకున్నా నాకు సంబంధం లేదు. నా భక్తి నేను జపం చేసుకుని దానికి ఏం అడ్డు లేదు. దీంతో సంబంధం లేదు జపం చేసుకోవడం. నా భక్తి చేసుకుని దీనికి సంబంధం లేదు. కానీ నాకు కావాలి, అది అవసరం కాదు. నా భక్తికి నా జీవితానికి అది అవసరం కాదు. నేను సెలెక్ట్ చేసుకున్న జీవిత విధానానికి ఆ పేరు ప్రఖ్యాతులు అవసరం లేదు, ఆకర్షణ అవసరం లేదు. కానీ ఇప్పుడు కూడా నేను ఎవరో ఒక మంచి అమ్మాయిని చూస్తే చాలు, అబ్బా ఆవిడ మెచ్చుకుంటూ బాగున్నాను, ఆవిడ మనం లైక్ చేయాలి. కోరికలు అవసరం లేనిది. సంచేత మనం ఇది తెలుసుకోవాలి. ఈ నామమయం పేరుకే ఈ జగత్తులో మనకి ఆనందం ఇస్తాయి ఇవ్వదన్న విషయం మనకి ఇంత ముందు ఉంది కాబట్టి దాన్ని అర్థం చేసుకుని ఇక్కడ ఏది కూడా సుఖం మనకి ఇవ్వదు. కానీ అలాగని చెప్పి మనం లేకుండా ఉండలేం కాబట్టి మనకి ఎంత అవసరమో అంతవరకే. చూడండి, ఎవరైనా మన వ్యక్తి, మన బాస్ లేకపోతే మన కొలీగా ఎవరో ఒకరు ఉన్నాడు, వాడితో ఎప్పుడు నోరిపితే గొడవ అవుతూనే ఉంది, మాట్లాడితే గొడవ అవుతుంది. కానీ ఆడితో మనం పని చేయకపోతే అవ్వదు. అప్పుడు ఏం చేస్తాం? ఎంతవరకు పని చేయాలి అంతవరకే మాట్లాడతాం. అవునా కదా? అందుకని ఎక్కువ మాట్లాడడం. అందుకని ఎక్కువ మాట్లాడితే కిందకి కూడా మరి గొడవ అవుతుందని తెలుసు. సో ఆ విధంగా మనం వ్యవహరించాలి. ఈ భౌతిక జగత్తులో ఉన్నంతసేపు మన జీవిత అవసరాలకి ఎంత అవసరమో అంతవరకు చేసి అనవసరమైన వాటి వరకు ప్రయత్నం కేవలం వ్యర్థము అని తెలుసుకున్న బుద్ధి ఉంది కాబట్టి మనకి ఆ బుద్ధిని భగవంతుడు మనకి ఇచ్చాడు కాబట్టి ఎవడు మోసం చేస్తున్నాడు ఎవడు మోసం చేయాలని తెలుసుకున్న బుద్ధి ఉంది కాబట్టి 4 సార్లు మోసపోయాం, ఎన్నో ప్రయత్నాలు చేసాం, అన్ని ఫెయిల్ అయిపోతున్నాయి మనకు తెలుసు. అంటే దీని బదులు భగవంతుడిని ప్రార్థన చేసుకుని బెటరు అన్న దానికి మనం వచ్చి అనవసరమైన ప్రయాసం మనం చేసుకోకుండా ఉండాలి. అది చేయాల్సిన పని. చేత తెలియని వ్యక్తి బద్ధజీవుడు ఏం చేస్తుంటాడు? కళ్ళు కట్టు ఉంటాడు. తెలివైన ఏం చేస్తాడు? ఈ విధంగా వ్యవహరిస్తాడు. చూడండి, ఇంత ముందు శ్లోకంలో బద్ధజీవుడి కోసం చెప్పారు, ఇప్పుడు తెలివైన వాడు ఏం చేస్తాడని చెప్తున్నారు. తెలివైన ఏం చేస్తాడు? ఎంతవరకు అవసరం అంతవరకు పనిచేయి, అంతవరకు ఏదైనా గ్రహించి అది వరకు తీసుకో, అంతవరకు చేయి, అంతవరకు టచ్లో ఉండి బయట దూరం. అంచేత ఇక్కడ ప్రభుపాద వారు భాషను రాస్తున్నారు, కామ్యకర్మ మార్గము భక్తులు వచ్చే వృధా కాల వ్యయముగా భాగపడును. అది కామ్యకర్మలు అంటే ఏదో ప్రయోజనం జరుగుతుందని చెప్తూ ఆలోచిస్తూ దానికోసం అనేది ఇలా చేస్తే నాకు అందరూ మెచ్చుకుంటారు, పేరు ప్రఖ్యాతులు వస్తాయి, లేదా ఇలా చేస్తే నాకు డబ్బు సంపాదించగలుగుతాను, ఇలా చేస్తే నాకు ఇంకోటి ఏదో వస్తుంది, అలాగ వస్తుంది, ఇలా ఆశిస్తూ చేసే ప్రతి కర్మ కూడా భక్తులు ఏమనుకుంటారు? కాల వ్యయంగా భావిస్తారు, వృధాగా భావిస్తారు. భక్తులు ఎప్పుడు కూడా ఇటువంటి వాటి కోసం ప్రయాసపడకూడదు, ఇటు వాటి కోసం ప్రయత్నం చేయకూడదు, చేసుకుని కాలయాపన చేయకూడదు. ఇది మనం అర్థం చేసుకోవాలి. అందుకే ప్రభుపాద రాస్తారు, భ్రాంతిమయముకు భౌతిక పురోగతిచే ఆకర్షితులకు వారు నిక్కముగా పిచ్చివారే ఉన్నారు. విద్యా మార్గం అనుసరించువారు భ్రమితులై ఉన్నారంట. ఎవరైతే ఈ భ్రాంతిమయముకు భౌతిక పురోగతి మీద ఆకర్షితారో వాళ్ళందరూ కూడా పిచ్చి వాళ్ళు, భ్రాంతిలో పడిపోయారు. అందుకే టెక్నాలజీ ఏం చేస్తుంటది? ఎక్కువ ఆకర్షణీయంగా చూపిస్తూ ఉంటారు లేని దాన్ని. ఈ రోజుల్లో ఎవరైనా ఒక ప్రోడక్ట్ని అమ్ముతున్నాడు అంటే దాని అవసరాన్ని కంటే ఏం చేస్తున్నాడు? దాన్ని చూపించిన విధానాన్ని బట్టి జనాలు కొంటున్నారు. తెలుసు దాని అవసరం లేదని మనకి, కానీ
అది ఉంటేనే జీవితం అన్నట్టుగా అడ్వర్టైజ్మెంట్ చూపిస్తుంది. అది లేకపోతే జీవితం లేదు. ఆ అడ్వర్టైజ్మెంట్ అలా చూపిస్తుంది కాబట్టి దానికి ఆకర్షణలే కొనుక్కుంటున్నారు తప్ప యాక్చువల్గా అవసరం కాదు. అంచేత అన్ని భ్రమ 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 భ్రమలో ఉండి చేస్తున్నాం. భ్రాంతిమయం. పిచ్చివాళ్ళం కాబట్టి మనం అందరూ చూస్తున్నాం, లేకపోతే చూడం. మరి ఎన్ని సినిమాలు వస్తున్నాయి, ప్రతి సినిమా నాకు తెలిసిందే స్టోరీ. లాస్ట్కి హీరోని ఎవరు చంపలేరు. ఆయన్ని ఒకవేళ నిజంగా ఎలా చూపిస్తారో అవసరమైతే భస్మం చేస్తే బూడిదలోంచి మళ్ళీ బతికి వచ్చేసేటట్టు చూపిస్తారు. చూపించి చంపేస్తాడు, లేచిపోతాడు. అది అందరూ తెలిసిందే. అది నిజం కాదని కూడా తెలుసు. ఆయన చూస్తున్నాడు. భ్రాంతిమయం. చూడడమే కాదు, అలా వ్యవహరిస్తుంటాం. బయట జనాలందరూ అలా వ్యవహరిస్తారు. అది చూసి వచ్చిన ప్రతి ఒక్కడు కూడా తానే హీరోలా ఫైల్ అయిపోతాడు. వచ్చే ఆ పాటలు పాడుకుంటుంటాడు, అక్కడ డ్యాన్స్ చేసుకుంటుంటాడు. ఆ చూసి అక్కడ ఎవరో వాళ్ళు హీరోయిన్ అనుకుంటారు, వీళ్ళు హీరో అనుకుంటారు. ఇవే జరుగుతున్నాయి. కానీ రియాలిటీ వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నా తెలుస్తుంది. పెళ్లి చేసుకున్నంతసేపు ఇద్దరు హీరోయిన్లాగా ఆ సినిమా మోజులోనే ఉంటారు. పెళ్లి చేసుకున్నా తెలుస్తుంది. ఆ మోజులో ఉన్నారు కాబట్టి ఎక్కువ రోజులు ఉండలేరు. ఎందుకంటే వాళ్ళకి నిజం ఏంటో తెలియలేదు. నిజం అది కాదు. అంచేత ఈ భ్రాంతిమైన ఈ భౌతిక పురోగతి మీద ఎవరైతే ఆకర్షణ అవుతుంటారో వాళ్ళందరూ కూడా పిచ్చి వాళ్ళ కింద లెక్క. దాని మీద మనం అందుకే ప్రభుపాద చెప్తున్న నెక్స్ట్ సెంటెన్స్ చూస్తే, ఈ సమస్త భౌతిక సృష్టి కేవలము నామగారడి మాత్రమే అయ్యున్నది. చిన్న గారడి వాళ్ళు చేసి చూసారా? గారడి వాడు చేస్తాడు, మెజిషియన్ ఇలాగ అంటాడు. దాంట్లో టోపీలోంచి సిగరెట్ తీసుకొస్తాడు, లేదా పువ్వులు తీసుకొస్తాడు. మరి అన్ని పువ్వులు తీసుకొచ్చి అక్కడ చేసినాడు. మరి ఆడు మళ్ళీ ఈ మ్యాజిక్ షో చేసి ఇచ్చే డబ్బుల మీద బతకడం, డబ్బులు కూడా పుట్టించుకోవచ్చు కదా. నోట్లు పుట్టిస్తాడు. ఇలా ప్యాకెట్ మధ్యలో వచ్చి 500 రూపాయల నోట్ తీస్తాడు. అలా తీసుకెళ్ళగేవాడు మరి 500 రూపాయల కోసం ఈ షో అంత ఎంజాయ్ చేసుకోవడం. 4 రోజుకి 2 సార్లు పూజ చేస్తే 1000 రూపాయలు వచ్చేస్తుంది. చాలు, సరిపోతాడు. రోజుకి జీవితం వెళ్ళిపోతుంది. ఈ షోలో చూపించుకోవాల్సిన అవసరం లేదు. గారడి. నిజం కాదు. అది వాడికి తెలుసు. తెలియదు ఎవరికి? చూసేవాళ్ళు. చేత ఈ సృష్టి అంత గారడి అన్నది బ్రహ్మదేవుడు తెలుసు. తెలియదు కానీ మనం మోహజులు అయిపోతున్నాం. ఇంక తెలివైన వాడు తెలుసుకోవాలి. మానవ జన్మ ఆత్మానుభవంకే గాని ఇంద్రియ భోగం వరకే ఉద్దేశింపబడలేదు. ఇది విషయం తెలుసుకోవాలి. మన మానవ జీవితం అన్నది దీనికోసం ఆత్మానుభవానికి తప్ప ఈ ఇంద్రియ భోగం కోసం కాదు. అంచేత మన ఇంద్రియ భోగం కోసం ఎక్కువగా మనం స్వప్నాలు చూసుకోవాల్సిన అవసరం లేదు, చూసుకోకూడదు. యాక్చువల్గా మానవులు ఎవరైనా సరే ఈ భౌతిక పురోగతి సాధిస్తే దాన్ని ఏమంటారు? దానవ పురోగతి అని పిలువబడును ప్రభుపాదుడు. ఎవరైనా ఇప్పుడు ఈ భౌతికంగా ఏదైనా పురోగతి సాధిస్తున్నాం అనుకుంటే భక్తి లేకుండా అది దానవ పురోగతి. దానవ పురోగతిస్తే ఏమవుద్ది? దానాలు పురోగతి చెందితే ఏమవుద్ది? ఇంకా దానవత్వం పెరుగుతుంది. పెరిగితే ఏమవుద్ది? వినాశనం. వినాశనం. మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా? చెడు జరుగుతుంది. చెడు జరుగుతుంది. సేమ్ అదే ఈ పురోగతి. భౌతిక పురోగతి అన్నది మనం భక్తి లేకుండా పురోగతి సాధిస్తే మనం చేసేది దానవ పురోగతి. దాని వినాశనానికి దారి చేస్తాం తప్ప ఇదేం తెలియదు.
హరికృష్ణ ప్రభు ఎలాగో ప్రభుజీ అది ఎలాగే అది ఇప్పుడు టెక్నాలజీ అంతా ఉంది. టెక్నాలజీ వల్ల ఏం మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా? చెడు ఎక్కువ రెండు జరుగుతుంది ప్రభు. రెండు జరుగుతుంది ప్రభు. మంచి జరుగుతుంది చెడు జరుగుతుంది. మంచి జరుగుతుందా? ఒక మంచి చెప్పండి. అప్పుడు నేను టెక్నాలజీ అట్లా ఉండబట్టి మీతో మాట్లాడగలుగుతున్నాము. ఓకే. లేకపోతే సర్వీస్ గాడ్ లేకపోతే సర్వీస్ లేకపోతే ఉండుంటే ఏమి చేసి ఏమై ఉండేవారు? ఇది లేకపోతేనా టెక్నాలజీ లేకపోతే ఉండుంటే మీ దగ్గరికి వస్తారా? అప్పుడు మా పక్కన ఉండేవారు, ఇంటి పక్కన ఉండేవారు. మరి ఇంటి పక్కన ఉండేవాళ్ళు వైజాగ్లో ఉండేవాళ్ళు ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోయారు కదా. అంత దూరం వెళ్ళడం దేనికి? అక్కడ నుంచి టెక్నాలజీ నుంచి మళ్ళీ మాట్లాడడం దేనికి? పక్కన మాట్లాడుకోవచ్చు అవును ప్రభుజీ. కదా. సారీ, మీరేదో చెప్పారు, నేను నోట్ చేస్తాను. సో ఓకే సార్ ప్రభు. టెక్నాలజీ ఉంది చెప్పండి ప్రభు. కాబట్టి ఇక్కడ పక్కన ఉండాల్సింది పోయి టెక్నాలజీ లేకపోతే ఉండే ఏముంటుంది? భార్య బలంతో కూర్చుని చక్కగా అందరూ కలిసి పని చేసుకునే వాళ్ళం, అందరూ కలిసి తిని ఉండేవాళ్ళం. టెక్నాలజీ ఉంది కాబట్టి తల్లిదండ్రులు వదిలేస్తున్నాం, తల్లిదండ్రులు చూడండి ఇప్పుడు, అంటే జస్ట్ నిజం ఇది. తల్లిదండ్రులు పిల్లల్ని చదివించే వరకు ఒక బాధ, చదివించిన తర్వాత ఇంకో బాధ ఏంటి? వదిలేసి వెళ్ళిపోతారు. ఇంట్లో ఎవరు ఉండరు, ఒక్కరిని చూసి కూడా ఉండడు. ముసలివాడినైనా ఆ ముసలివాడు అలా ఉండాల్సిందే తప్ప చూడడానికి ఎవరు రారు. దేని ఫలితం? చదివించిన దాని తల్లి ఫలితం. మనం చదివించిన చదువులో ఎక్కడ కూడా తల్లిదండ్రులు సరిగ్గా చూసుకోమని చెప్పి ఒక పదం చెప్పలేదు. మా చిన్నప్పుడు ఉండి మాతృదేవోభవ పితృదేవోభవ మాకు అర్థాలు వివరించేవారు కాదు, కనీసం కొంత ఉండేది. ఇప్పుడు ఆ పదాలు ఎక్కడ కనబడుతున్నాయా? ఏ పుస్తకంలో ఉందా? లేవు ప్రభు. లేదు. ఎక్కడి నుంచి వస్తుంది భక్తి? ఎక్కడి నుంచి ప్రేమ వస్తుంది? అంటే టెక్నాలజికల్గా నేర్పేస్తున్నాం. ఇంక దాంతో ఏడు టెక్నో స్కూల్స్ కూడా వచ్చేసాయి. అవన్నీ ఏం నేర్పుతున్నాయి? వీళ్ళంత వరకు బయటికి వెళ్ళిపోయి సాధించు, ఇంట్లో కూర్చొని సాధించద్దు. ఇంట్లో వాళ్ళు ఎలా పోయినా పర్వాలేదు, నువ్వు మాత్రం నువ్వు సాధించుకో. అందుకే ఇంట్లో వాళ్ళు తల్లిదండ్రులు బతికారా లేకపోతే పర్వాలేదు, ఫ్యామిలీ బతికుందా లేదు సంబంధం లేదు, నేను సాధించానా లేదన్నది కావాలి. ఆ టెక్నాలజీ లేని వాళ్ళందరూ వ్యవసాయం చేసుకున్న వాళ్ళందరూ ఇది ఇంట్లో చక్కగా కూర్చుని వాళ్ళందరూ ఫ్యామిలీ వాళ్ళందరూ ఎక్కడో చెప్పారు, నాకు ఏమో మర్చిపోయాను, నాకు గుర్తులేదు. ఇక్కడే పలాస దగ్గర ఏదో ఒక ఊరు చెప్పారు. ఆ ఊర్లో ఇప్పుడు వరకు కూడా ఒక్క ఒక్క అబ్బాయి కానీ అమ్మాయి కానీ బయట వాళ్ళు రాలేదట. ఊర్లో అబ్బాయిల అమ్మాయిలను పెళ్లి చేసుకుంటారు. వాళ్ళ కల్చర్ ఇప్పటికీ అలాగే ఉంది. ఊరంతా వాళ్ళ పద్ధతులు ఏవి మారలేదు. అలాగే అమెరికాలో కూడా అమీష్ అని చెప్పి ఒక జాతి వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఇప్పుడు కూడా అమెరికాలో ఉండి కరెంట్ వాడరు, ఫోన్లు వాడరు. ఇప్పుడు కూడా గుర్రబొల్లే, వాళ్ళ పంటలు వాళ్ళే పండించుకుంటారు, బయట నుంచి ఏం కొనుక్కోరు. వాళ్ళ చదువు వాళ్ళ పిల్లలు వాళ్ళే చదువుని చెప్పుకుంటారు అన్నీ. మళ్ళీ వాళ్ళే పెళ్లి చేసుకుంటారు. టెక్నాలజీ సంబంధం లేదు, బతకాలంటే బతకగలరు. వాళ్ళ ఆప్యాయంగా వాళ్ళ పిల్లలతోటి, వాళ్ళ ఫ్యామిలీతోటి, వాళ్ళ తల్లిదండ్రులతోటి వాళ్ళు హ్యాపీగా బతుకుతున్నారు. ఇప్పుడు చూస్తున్నాం, దీనివల్ల ఇంటర్నెట్, ఈ నెట్, ఆ నెట్, మళ్ళీ ఈ రేడియేషన్లు ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఎంత ఎక్స్ప్లోటేషన్ వస్తుంది. ఇంటర్నెట్ వల్ల ఎంతమంది పాడైపోతున్నారు, ఎంతమంది చెడిపోతున్నారు.
ఈ యూట్యూబ్లు ఇవే లేకపోయి ఉంటే ఈ రోజు ఏం మూవీలు చూసుండేవారు, ఎలా పేల్చుకోవడారు, ఎలా కాల్చుకోవడారు, ఏం చేసి ఉండేవారు, ఎవరు తెలుసుండేది? ఎందుకు టెక్నాలజీ ప్రాబ్లమే. ఎవరో చెప్తున్నారు, ఈ రోజు చెప్తున్నారు. అంటే జస్ట్ ఇప్పుడే నేను వస్తున్నాను, వేరే చిన్న పల్లెటూరుకి వెళ్ళి వస్తున్నాను పక్కన. నాకు చెప్తున్నాను, మొన్న సండే, లాస్ట్ సండే, కింది సండే నాడు తారా డబ్బులు ఇవ్వాలని చెప్పి కుర్రోడు అలా అని చంపేశారట. చూడండి. పెద్దోడు కూడా కాదు, కుర్రోడు, 19-20 సంవత్సరాల అబ్బాయి వాళ్ళ నాన్న చంపేశాడు డబ్బులు ఇవ్వలేదు తాగడానికి. అలాగంటే అలా ఉన్నాయి. 10th క్లాస్ ఆ పాప, వాళ్ళ అమ్మ, అంటే ఆ నాన్న లేడు, అమ్మాయి ఒక్క ఉంది. ఎవరిని ప్రేమించిందట, తిట్టిందని చెప్పి రాత్రి రాత్రి ఆవిడని కిరసనాలు వేసి తగిలెట్టి చంపేసింది. కిరసనాలు పెట్రోల్ వేసి సంవత్సరం చంపేసింది. ఏమవుతుంది? ఇవన్నీ ఎక్కడి నుంచి నేర్చుకుంటున్నారు? టెక్నాలజీ ఇచ్చిన ప్రసాదం, జ్ఞానం, ఆప్యాయత, అభిమానాలన్నీ గంగలోకి వెళ్ళిపోతున్నాయి. చూడండి, ఎన్నిసార్లు చూస్తాం, భార్యాభర్తలు ఇద్దరు పక్క పక్కన కూర్చుంటారు, ఆడమడికి ఆడ బిజీ, ఈ మడికి బిజీ. వాళ్ళిద్దరి మీద ప్రేమ రావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? అన్యోన్యత కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? అన్యోన్య దంపతులు అన్న పదమే పోయింది ఈరోజు. సో ఇవన్నీ టెక్నాలజీ మనల్ని ఏం చేస్తుంది? ఇంపర్సనల్ చేసేస్తుంది, వ్యక్తిత్వాన్ని తీసి పడేస్తుంది. ఇవన్నిటి కలి ప్రభావం కాదు ప్రభాజీ. కలి ప్రభావం కలి ప్రభావం అప్పుడే ఉంటుంది, కానీ మనం మన మన బుర్రలు ఏమయ్యాయి? మనకు కూడా బుర్రలు ఉంది. భగవంతుడు మనకు కూడా బుద్ధి ఇచ్చాడు కదా. చేత టెక్నాలజీ చేత భక్తి లేకుండా, అందుకనే పూర్వం ఈ చాలా మంది, నేను కూడా ఫస్ట్ అనుకునేవాడిని అనమాట భక్తిలో రాకముందు. అంటే మన 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 స్టడీస్ ఎలా నేర్పుతా చూడండి. పూర్వపు మనిషి ఎంత స్వార్థపరులు, వాళ్ళకి నిజంగా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ టెక్నాలజీస్ అవన్నీ ఉన్నాయన్నది నమ్మం. ఎందుకంటే అదంతా మిత్ అని చెప్పి, అంటే అదంతా కల్పన అని చెప్పి అని. తర్వాత కొంతమంది అంటారు, ఒక నిజంగా అది ఉండుంటే ఆ టెక్నాలజీని ఎందుకు ట్రాన్స్ఫర్ చేయలేదు, వాళ్ళంతా స్వార్థపరులు. నిజంగా టెక్నాలజీ ఉండుంటే ఈ రోజు మనకి ఎంత బాగుండేదని. నేను కూడా అదే కరెక్టే కదా, ఆ టెక్నాలజీ ఎందుకు ఇవ్వలేదు వాళ్ళు, అంత స్వార్థపరులు అని. కానీ ఈరోజు అర్థమవుతుంది, అది వాళ్ళు ఎందుకు ఇవ్వలేదు, ఇచ్చుంటే ఏమయ్యండి ఇది. మరంటే అది నాశనం జరిగేది. ఆడుకో చూసుకోండి, ఇమేజ్ చేసి అర్థం చేసి ఒకసారి ఊహించుకోండి. ప్రతి ఒక్కరి చేతిలో కూడా బ్రహ్మాస్త్రం బ్రహ్మాస్త్రం ఉంది, ఎలాగొంటే ఏమవుద్ది? అయిపోయింది, ఒక్కడు బతికుండేవాడు కాదు ఈ పాటికి. వాళ్ళు స్వార్థం కాదు, మన మీద ఉన్న దయా ప్రేమ వల్ల వాళ్ళు ఇవ్వలేదని. ఎందుకని? మనం భౌతికంగానే చూస్తున్నాం తప్ప దాని ఆధ్యాత్మిక వాళ్ళల్లో చూడండి, వాళ్ళు మనం ఎంత మెచ్చుకోవాలో అర్థం చేసుకోండి. వాళ్ళ దగ్గర అటువంటి ఆయుధాలు ఉండి కూడా ఏనాడు కూడా ఉపయోగించలేదు అట్లని. మళ్ళీ లేదు, వాళ్ళకి వినాశనం చేసి పడేసి ఉండేవాళ్ళం, ఎవరి మీద వేసి లెఫ్ట్ రైట్ వేసి ఇస్తాం. అమెరికాలో అదే జరుగుతుంది. గన్లు అవైలబుల్లో ఉన్నాయి, పిల్లలు వెళ్తున్నారు, స్కూల్ టీచర్ని ఫ్రెండ్స్ని కాల్చి పడేస్తున్నారు. అదే ఆ బ్రహ్మాస్త్రం ఇచ్చి ఉంటే ఏం చేస్తారు? స్కూల్ని నాశనం చేసి ఉండేవారు.
చేత జనాలు ఒక సైడ్ ఆలోచిస్తారు. వేదిక పద్ధతిలో వాళ్ళంతా ఎంతో వాళ్ళు మనంత ముందు చూపు మన మీద ఉన్న మనకంటే నిస్వార్థపరులు వాళ్ళందరూ. అంచేత వాళ్ళందరూ నిస్వార్థంగా ఆలోచించి చేశారు. ఒకటి ఏది ఇవ్వాలి అది ఇచ్చారు, ఏది ఇవ్వకూడదు అది ఇవ్వలేదు. సో టెక్నాలజీ ఇంతకన్నా అడ్వాన్స్ టెక్నాలజీ ఉంది మన దగ్గర. అదే నశించిపోతుంది, మంచిదైంది. ఆ నశించుకోవడం మంచిదైంది. లేకపోతే ఉండుంటే ఈ పాటికి ఏం చేస్తుండేవాళ్ళం. సో అంచేత ఈ టెక్నాలజీ అంచేత భక్తి లేకుండా, అందుకనే పూర్వం ఏదైనా ఇలాంటివి ఏమైనా ఇవ్వాలి, టెక్నాలజీ ఇవ్వాలంటే వాళ్ళు టెస్ట్ చేసేవారు ఆ మనిషికి నిగ్రహం ఉందా లేదా, మనోనిగ్రహం ఉందా లేదండి. మనోనిగ్రహం ఉందంటేనే కొత్త టెక్నాలజీ ఇచ్చేవారు. అందుకే ఈ అస్త్రాలు ఇవన్నీ ఇచ్చేటప్పుడు వాళ్ళందరూ టెస్ట్ చేసి, శివుడు కూడా పాశుపతాస్త్రం ఇచ్చినప్పుడు అర్జునుడు టెస్ట్ చేశాడు. టెస్ట్ చేసిన తర్వాతే ఆయనకి ఆ అస్త్రం ఇచ్చాడు. టెస్ట్ చేయకుండా ఇవ్వలే. సో ప్రతి ఒక్కరు కూడా మనో నిగ్రహం అన్నది చూడాలి. అది చూసి దాని తర్వాత ఇవ్వాలి. లేకపోతే ఏమవుద్ది, ప్రతి చిన్న విషయానికి బాంబులు వేసి పడేస్తాం. చేత ఇటువంటి మానవుల పురోగతి, భౌతిక పురోగతి దానవ పురోగతి అని పిలువబడుతుంది. ఎందుకంటే ఈ దైవ గుణాలు లేకుండా మన పురోగతిని సాధిస్తే ఎవరైనా దానవుల్లా ప్రవర్తిస్తాం. ఎంతో మందిని చూశాను, ఎంతో మందిని చేశాను, ప్రత్యక్షంగా నేను అనుభవిస్తున్నాను. నేను ప్రత్యక్షంగా నాలో కూడా, నా నుంచి కూడా ఎంతమంది బాధపడుతూ ఉండొచ్చు తెలియదు. బాధపడతాను కూడా అనుకుంటాను. పవర్ రానంతసేపు ఒకలా ఉంటాం, పవర్లోకి వచ్చితే ఇంకోలా వ్యవహరిస్తాం. ఎంతో మంచోడు చెప్పి మనం ఆ? ఏదో అంటారు కదా, మంచోడు అంటే మంచాలకు దూరేయాలని ఏదో అంటారు కదా, అదేనా? అంతే. ఆ. అంచేత మంచోడు అని చెప్పి మనం అధికారం ఇస్తాం. వాళ్ళ తర్వాత ఎలాగంటే అలా తయారవుతారు. ఆ మంచితనం అంతా పోద్ది. ఎందుకని? ఎప్పుడైతే మనో నిగ్రహం ఉండదో, దైవ చింతన తగ్గిపోద్దో, ఆ వ్యక్తి దానవుడిగా మారుతాడు. అందుకని ఇది దానవ పురోగతి. మరి ఉపదర్శకుడు ఎటువంటి అంటే అందుకనే ఆచారాలు అన్నది అది. ప్రతి పదానికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క, ఎలాగంటే అవి అర్థం చేసుకుంటే మనకి జీవితం మనం మారిపోతాయి. ఇంద్రియ భోగులతో సాన్నిహిత్య సాహచర్యము యోగి అయిన వానికి ఆత్మహత్య సదృశమైనట్టుది. ఇది ఇంత ముందు కూడా చెప్పాం. మళ్ళీ అదే ఇంత ముందు ఏం చెప్పారు, ఎవరైతే ఆ ఆధ్యాత్మికంగా ప్రగతి సాధించాలనుకున్నారో వాళ్ళు రెండు కోసం చెప్పారు. ఎవరికి గుర్తుందా? రెండింటికి దూరంగా ఉండాలని చెప్పి. తెలియదు మరి గుర్తుంది లేదో. 8వ అధ్యాయంలోనే వచ్చింది. స్త్రీ, ఇంకోటి గుర్తులేదు. प्रेसिडेंट प्रभु जी, प्रेसिडेंट सर प्रभु जी कुछ न? ఎవరైతే అదే పురోగతి చెందాలో వాళ్ళు ఈ రెండింటికి దూరంగా ఉండాలి. లేకపోతే అది ఆత్మహత్య చేసుకున్నట్లే అని చెప్పి వచ్చింది. దేని సాంగత్యం దూరంగా ఉండాలని చెప్పారంటే ఒకటి స్త్రీ అంటే నేను చెప్పాను, స్త్రీ అని కాదు, స్త్రీకి పురుషుడు. రెండోది ధనం. ఎందుకంటే ఈ రెండే ఈ రోజుల్లో మనకి ఇంద్రియ భోగాన్ని ఇచ్చేవి. ఇక్కడ అదే చెప్తున్నారు, ఇంద్రియ భోగం అలాగ భోగం చేయాలనే వాళ్ళతో సాన్నిహిత సాహచర్యం అది ఆత్మహత్యతో సమానం. మనం ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధపడినట్టు. అంటే ఆత్మహత్య అంటే మన భక్తిని మనం చంపేయాలనుకుంటున్నాం. అది ఓకే. నెక్స్ట్ సరే.
ఇక్కడ ఇక్కడ సుఖదేవ గోస్వామి ఇది చెప్పడం ద్వారా ఏం చెప్తున్నా మనకి, మనకి నీ యొక్క మానవ జీవితం యొక్క జీవితాన్ని లేదా మానవ జీవితం యొక్క శక్తిని ఇటువంటి భౌతిక విషయాలని పొందడం కోసం వ్యర్థం చెయ్యొద్దు. దాన్ని దేనికోసం ఎంతైతే అవసరం అంతవరకే, తక్కువలో తక్కువ దాన్ని మన భౌతిక అవసరాల కోసం ఉపయోగించి మిగిలిందంతా కూడా భగవంతుడి యొక్క ధ్యానంలో, భగవంతుడి యొక్క ఆరాధనలో ఉపయోగించు. అంతకన్నా నువ్వు ఉపయోగిస్తే అదంతా యూజ్లెస్. పేరుకే పేరుకి నేను ఇంత సంపాదించా అంత సంపాదించా, లాభం ఏంటి? ఓకే, నేను 10 కోట్లు 100 కోట్లు 1000 కోట్లు సంపాదించిన బ్యాంకులో పెట్టుకున్నాను, లాభం ఏంటి? ఒక పైసా నేను తీసుకెళ్ళలేదు. చెప్పుకోవడానికి కోసమే ఇన్ని కోట్లు సంపాదించని చెప్పి. ఎవరు చెప్పుకుంటాం? ఇక్కడ ఉన్నప్పుడే. చచ్చిపోతే వినేవాడు ఎవరికి లేడు, అడిగేవాడే లేడు, వినేవాడు లేడు. అడిగితే కదా చెప్పను, వినేవాడు అంటే చెప్పడానికి. వినేవాడే లేడు, అడిగేవాడు లేడు. దేనికోసం? జీవితంలో అర్థం చేసుకున్నాం. చేత సుఖదేవ్ గోస్వామి మనకి ఈయనగా చేస్తున్నాడు. మరి అలాగే బాగానే ఉంది. అసలు జీవిత అవసరాలు అంటే ఏమిటి? మరి జీవిత అవసరాల కోసం నేను జీవితం కోసం సంపాదించుకోకుండా ఎలా నేను బతకాలి, ఎలా బతకాలి ఇక్కడ చెప్తున్నాను. నెక్స్ట్ దాంట్లో చెప్తున్నాడు. సత్యాంక్షితౌ కిం కసిపో ప్రయాసై బాహో బాహో స్వసిద్ధే వ్యుపభర్మ నైక్యం సత్యం జలౌకిం పునుధాన్న ప్రాత్యా దిగ్వల్ కలాధౌ సతి కిం దుఃఖులై. దుఃఖులై. సో ఇక్కడ చెప్తున్నా ఏంటట, సైడించు తగినంత భూమి ఉన్నప్పుడు మంచములు పాన్పులు అవసరం ఏముంది? ఆలోచించుకోండి, మన జీవితం ఎలా ఉంది ఇప్పుడు. తగినంత భూమి ఉంది, మంచం ఎందుకు కావాలి? పరుపులు ఎందుకు కావాలి? మనుషుడు స్వబాహువులను ఉపయోగించగలిగినప్పుడు తలగడ అవసరం ఏముంది? స్వబాహువులు అంటే చేతులు, చెయ్యి కింద ఉంది, చెయ్యి కింద పడుకోగలిగినప్పుడు తలగడలు మళ్ళీ ఎందుకు పెట్టుకోవడం? అతను తన అరచేతులను వాడుకొని వెళ్ళినప్పుడు వివిధ పాత్రలు అవసరం ఏముంది? తగినంత ఆచ్ఛాదనము లేదా వల్కలు ఉండగా వస్త్రం అవసరం ఉంది. వల్కలు అంటే తెలుసా? పట్టు, ఇది నార, చెట్లు నారలు. చెట్టు నారలు. ఆచ్ఛాదనం అంటే కప్పుకోవడానికి అంటే శరీరాన్ని అంటే ఆచ్ఛాదనం, తగినంత ఆచ్ఛాదనము లేదా వల్కలు ఉండగా. ఆచ్ఛాదనం అంటే ఇది కప్పుకోవడం ప్రభు. మరి ఆచ్ఛాదనం అంటే కనిపించకుండా ఉండడానికి కప్పుకునే. అవును, వలకలు ఉన్నాయి. ఆచ్ఛాదనం ఉండగా అంటే మరి కప్పుకోవడానికి ఉండగా అంటే మళ్ళీ వలకలు అంటే ఇక్కడ చెట్టు బెరడు. ఆచ్ఛాదనం అంటే బెరడు. వలకలు అంటే బెరడు ప్లస్ ఇది కూడా వస్తుంది, చెట్టు బెరళ్ళు. ఆకులు కాదు, ఇది వలకలు అంటే ఇవి కూడా వస్తుంది. ఇది గమ్ములాగా వస్తుంది కదా, ఇదన్నిటి వలకలు అంట మొత్తం ఇదంతా. అవి ఉంటుండగా మళ్ళీ నీకు వస్త్రాలు దీనికి అవసరం. ఆచ్ఛాదనం అంటే మనం కప్పుకోగలిగితే మనమే మన వాటికి మన శరీరం మనమే కప్పుకోగలిగితే మళ్ళీ ఇవన్నీ వస్త్రాలతో కప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విధంగా అడుగుతున్నా. అంటే సుఖదేవ్ గోస్వామి ప్రకారం మనం ఏం చేస్తున్నాం? మనందరం ఇంద్రియ భాగం చేస్తున్నాం. పడుకున్నప్పుడు ఇంద్రియ భాగం, కూర్చున్నప్పుడు ఇంద్రియ భాగం, తిన్నప్పుడు నీకు కూడా తెలుసా?
ఇప్పుడే రీసెంట్ గా ఒక 4 నెలలు లేదా జనవరి నుంచే స్టార్ట్ చేశారు. ఉడిపికి ఎప్పుడైనా వెళ్ళారు ఎవరైనా? వెళ్ళాం ప్రభు. వెళ్ళాం వెళ్ళాం ప్రభు. ఓకే, ఉడిపికి వెళ్ళారు. అక్కడ అన్నదానం జరుగుతుంది. నేల మీద పెడతారు ప్రభు. నేల మీద ఇప్పుడు పెడుతున్నారు. ఇంతకుముందు ఆకుల్లో పెట్టేవారు, ఇప్పుడు మళ్ళీ జనవరి నుంచి మొదలు పెట్టేశారు. మీకు గచ్చు మీద పెట్టారు, గచ్చు మీద తెలియదు కదండి. ఇది ఇప్పుడు మీరు అక్కడికి వెళ్ళి అన్నదానానికి వెళ్తే కూర్చోవడమే, కింద ఆకేం ఉండదు, గచ్చు మీద పెడతారు. అంటే మహాప్రసాదం. మీరు రసం కలుపుకున్నారు, మీ రసం పక్కన వెళ్తే పక్కన రసం మీ దాంట్లోకి వస్తుంది. తినాలి. అది ఇంతకుముందు పద్ధతి ఉండేది, మధ్యలో మార్చారు. మళ్ళీ ఇప్పుడు ఉన్న పీఠాధిపతి ఆయన మళ్ళీ లేదు, మన పద్ధతి మళ్ళీ మొదలు పెట్టాలని మళ్ళీ మొదలు పెట్టారు. ఇంచేత మన ప్లేట్లో తింటున్నాం, స్పూన్లో వాడుతున్నాం. ఇదంతా కూడా సుఖదేవ గోస్వామి లెక్క ప్రకారం ఇంద్రియ భోగం. అంటే అంత సింపుల్గా ఉండాలి. మన అవసరం, నిజమైన అవసరం అవి. అంతకన్నా ఎక్కువ ఉంటే అదంతా ఇంద్రియ భోగంతో సమానం. సో మరి అంత కట్ చేసుకోమని కాదు దాని ఉద్దేశం. అంటే అంత ఇదిగా దాన్ని బట్టి ఇప్పుడు మన జీవితాన్ని మనకు ఆలోచించుకోండి, ఎంత మనం వ్యర్థం చేస్తున్నామో మన శక్తిని, మన మానవ జన్మని. మనం ఏమైనా తెలుసుకోవాలి. పదిలపరపబడిన మానవ శక్తిని, అది జంతువుల శక్తి కన్నా అత్యంతమైనది. కేవలం ఆత్మానుభూతి కొరకే వినియోగించవలనట ఇట్లా శ్రీల సుఖదేవ గోస్వామి తెలిపిన దాని భావమై ఉన్నది. అది ఏం రాస్తున్నారు? మనకున్న మానవ శక్తిని అంతటిని కూడా భగవంతుని తెలుసుకోవడం కోసం, ఆత్మానుభూతిని కోసమే ఉపయోగించాలి తప్ప వేరే దేనికోసం కూడా ఉపయోగించకూడదు. అందుకనే ప్రభుపాద రాస్తున్నారు, పూర్వం ఋషులు ఏ విధంగా నివసించేవారని చెప్పింది. అట్టి నిత్యాపూర్వక కర్మల ప్రయత్నం వల్లనే మనుషుడు మాయా బంధములందు నిలుపబడుచున్నాడు. పూర్వకాలమున మహామునులు, సాధువులు చక్కని గృహోపకరణములు మరియు నామమాత్ర జీవన సౌకర్యములు కలిగిన విలాసముకు భవంతులలో నివసింపలేదు. వారు పర్ణశాలలందు, పొదలయందు నివసించుచు, నేలపైన సైనించుచు జీవించరి. అయినప్పటికీ పరిపూర్ణముగా అత్యున్నత జ్ఞానం నారు వసలి ఉండేది. వాళ్ళందరూ కూడా అవన్నీ ఎందుకని, వాళ్ళు అనవసరం ప్రయాసకి ఎంత మనం అవసరాలు పెంచుకుంటామో అంత ప్రయాస పడాలి మనం. అనవసర అవసరాలు అయితే అనవసర ప్రయాస. ఓకే, ఒక పెళ్లి చేయాలంటే చాలా రకాలు ఉన్నాయి, మనకు తెలుసు. ఏం లేదు, సింపుల్గా అబ్బాయిని తీసుకెళ్ళండి, రిజిస్టర్ మ్యారేజ్ చేసేయండి, అయిపోయింది, సింపుల్. లేదంటే ఇంకొంచెం అభిమానం చేయాలంటే ఓకే, మీ కుటుంబం వాళ్ళు రండి, మా కుటుంబం వాళ్ళు రండి, అందరూ కలిసి ఒక చోట పెళ్లి చేసుకున్నాం, హోటల్కి వెళ్ళాం, 10 మంది 20 మంది అయిపోయింది. అప్పుడు చూడండి, మనం ఇద్దరు వెళ్ళి పెళ్లి చేసుకొని వచ్చినా, 20 మంది వెళ్ళి పెళ్లి చేసుకొచ్చినా, 2000 మందిని పెళ్లి పిలిచినా, జీవించాల్సిన వాళ్ళిద్దరు కొట్టుకుంటుంటే ఏం చేయలేం కదా. అక్కడ 20 మందితోటి పెట్టామా, ఆ పెళ్లికి నేను 2 కోట్లు ఖర్చు పెట్టానా, 200 కోట్లు ఖర్చు పెట్టానా, అది లెక్క కాదు. దాంతో పెళ్లి అని నిలబడదు. పెళ్లి నిలబడేది అబ్బాయి అమ్మాయి మీద ఉంటుంది కదా. సంచేత ఇది అనవసరమైనపు
ఎప్పుడైతే ఇప్పుడు 2 కోట్ల కోసం నీకు ఖర్చు పెట్టాలి, వైభవం చేయాలంటే అంత అప్పైనా చేయాలి, లేదా అంత డబ్బైనా సంపాదించాలి. అప్పు చేస్తే దాన్ని తీర్చడానికి కష్టపడాలి, లేకపోతే సంపాదించడానికి కష్టపడాలి. ఏదో రకంగా పెంచుకోవడం ప్రయాసం. టైం వేస్ట్. మాకు ఒక జైన్ ఫ్రెండ్ ఉన్నాడు, ఆయన చెప్తుండేవాడు, వాళ్ళ దాంట్లో పెళ్లి కార్డులు ఇవ్వడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ముందు అడుగుతారట, మెను ఏంటి, ఎంత, ఎన్ని ఐటెంలు ఉన్నాయని చెప్పి మెను భోజనాల్లో. కనీసం 40 నుంచి 50 ఐటెంలు ఉన్నాయంటేనే పెళ్లి భోజనాలకు వస్తారట, లేదా పెళ్లికి రారు, పెళ్లి భోజనానికి రారు. అంచేది ఒక్కొక్క ప్లేటు 1500 2000 రూపాయలు పెట్టి ఒక ప్లేటు వచ్చు. అలాగా 1000 మందిని పిలుచుకుంటారు వాళ్ళు. అంటే అక్కడే 1-2 కోట్ల రూపాయలు ఓన్లీ భోజనాలు వెళ్ళిపోద్ది. ఆ 50 దాంట్లో వాడు ఎంత సంపాదిస్తాడో చూడండి. అందులో సగం చెత్త కుప్పలోనే ఉంటుంది, సగం అంటే ఎక్కువ. అందరూ ప్లేట్లు నింపుకుంటారు, తినేది 1-2 ఐటెంలు, 2 ముద్దలు, మీదంతా చెత్త. చేస్తుంది మనం ఒక పక్క మనం మళ్ళీ అన్నం పరబ్రహ్మ స్వరూపిణి అని చెప్పి చదివి మరి ఆ మంత్రం చెప్పి మరి తింటుంటారు, తిని పడేస్తుంటారు చెత్తకు. ఆ మంత్రం చెప్పడం వెనక అది అర్థం అవుతుంది. పరబ్రహ్మ స్వరూపిణి అయినప్పుడు అటువంటి ఆమెను మనం అవమానపరిచి చెత్త కుప్పలు వేస్తే మనకేం మంచి జరుగుతుంది? సంస్కారాలు పోయాయి. అందుకనే పూర్వకాల మనుషులు అలాగా అవసరం లేదు, వాళ్ళకి సింపుల్, వాళ్ళకి ఎంత గృహోపకారాలు ఉండాలి. పిల్లల్లో ఓన్లీ ఒక కిందన చేతులు ఏం చేశారు, నామజీవులు వసూలు లేరు, పన్నసాల ఎందునో పొదల ఎందులో నివసించి నేలపై సైనించేవారు. జ్ఞానం పడుకున్నారు. జ్ఞానం పడుకోకుండా ఎక్కడికి వెళ్ళినా పడుకోవచ్చు, ఒక చాప వేసుకుంటే చాలు, అయిపోయింది. ఒక స్టోరీ చెప్పాను ఇంతకు ముందు కూడా. మా గురు మహారాజ్ గారు, పరమ పూజ్య రాధనాథ్ మహారాజ్ గారు జర్నీ హోమ్ బుక్ రాస్తున్నప్పుడు ఆయన మేల్కొట్టాయిలో వెళ్ళి అక్కడ 2 నెలలు ఉన్నారు, ఉండి అక్కడ రాశారు పుస్తకం. ఆ ఉంటున్నప్పుడు అక్కడ పులిహార తిన్నారు, చాలా బాగుంటుంది అక్కడ పులిహార ప్రసాదం. మా మహారాజు గారు చాలా నచ్చింది అది. ఆ వీరున్నప్పుడు తెప్పించుకుని తింటుండేవారు. సో వచ్చిన తర్వాత రాధా గోపీనాథ్ మందిరానికి మనం మన మన మా గోపీనాథ్కి అలాంటి పులిహార పెట్టాలి చేయండి అని చెప్పారు. వాళ్ళు ఏవో రెసిపీ తయారు చేసి అవి చేశారు కానీ రాలేదు అన్నారు. చాలా కాదని చెప్పి ఆయన తీసుకొచ్చి ట్రైనింగ్ ఇప్పించని చెప్పి అక్కడ ఎవరైతే ఉంటారో ఆ పూజారిని తీసుకురావడానికి వెళ్ళారు. ఆ పూజారి 45 సంవత్సరాల నుంచి ఏనాడు కూడా ఆ మందిరం ద్వారం దాటి బయటికి రాలేదు. మందిరం ద్వారం దాటే అంటే ఇంటికి కూడా వెళ్ళేవాడు కదా, అక్కడే పడుకోవడం, అక్కడే తినడం, అన్నీ అంతే. ఆ వంటగది దగ్గరే నరసింహదేవుడికి పూజారి ఆ వంట చేసేవాడు. ఒక్కసారి వచ్చేవాడు, ఉదయం స్నానం చేయడం, కింద పుష్కరం ఉండేది, అక్కడికి స్నానం చేయడానికి వచ్చేవాడు. స్నానం చేయడం, అక్కడి నుంచి ఒక బిందు నీళ్ళు తీసుకెళ్ళడం, 1 బిందు 2 బిందు అంతే. ఆ ఒక్కదాని కోసం బయటకు వచ్చేవాడు, లేదా బయటకు వచ్చేవాడు కాదు, బయటికి రాలేదు ఇప్పుడు కూడా 45 సంవత్సరాల నుంచి. ఆయన అడిచేసి ఏదో మొత్తం మీద పై అధికారుల నుంచి ప్రెషర్ చేసి మొత్తం ఒప్పించారు. ఒప్పిస్తే ఏంటి మీరు చూసే పదండి అయితే అని చెప్తున్నాడు. ఎక్కడ పదండి అంటారు, మరి బ్యాగ్ అయితే ఇంకేంటి, ఇది కండు వేసుకున్నాడు అంతే. పైన షర్ట్ కూడా ఏం లేదు, జస్ట్ కింద ఒక గంచా, పైన ఒక గంచా, 2 గంచాలు అంతే. వచ్చాయి పదండి. మరి ఏమంది పడుకోవడానికి, చీర కింద ఇది గంచ చేసుకుంటూ పడుకుంటాను. పందుపుల బ్రష్ అయ్యో చెట్లు మీ ఊర్లో బొంబాయిలో చెట్లు ఉండవా అన్నారు. ఏదో చెట్టు ఉంటుంది వేసుకో. అలాగే వచ్చాడు ఆయన. వచ్చాడు 3 రోజులు కూడా అంతే, కింద వేసుకొని ఆ టవల్ వేసుకొని పడుకునేవాడు, స్నానం చేసేవాడు, దాన్నే ఒక టవల్ ఆరబెట్టుకునేవాడు, ఒక టవల్ తడి టవల్తో మేము కిచెన్లోకి వెళ్ళేవాడు, వంట చేసేవాడు, 2 టవల్ ఆరబెట్టుకునేవాడు అంతే. దాంతో 3 రోజులు ఉన్నాడు. కొమ్మలు ఉంటే ఆ కొమ్మలతో ఇరుకొని పందుపలు చేసేవాడు, అయిపోయింది. మట్టి కొద్దిగా మట్టి తెచ్చుకునేవాడు, రాసుకొని
స్నానం చేస్తుంది. సింపుల్. 3 రోజులు ఉన్నాడు, 3 రోజులు కాకుండా వెళ్ళిపోయాడు. వెళ్ళేటప్పుడు వినిపిస్తే నాకు వద్దని చెప్పాడు, అయినా సరే ఇస్తే అలాగని చెప్పి పట్టుకున్నాడు, గేట్ దగ్గర వదిలేసి వెళ్ళిపోయాడు ఇచ్చినవన్నీ. ఎలాగొచ్చాడో మరి అలాగ వెళ్ళిపోయాడు. అది స్వాధ్యాయం. ఈరోజు పేరుని స్వాధుని వెళ్ళాలంటే ఒక ల్యాప్టాప్ అన్ని ప్యాక్ చేసుకోవాలి. ల్యాప్టాప్ మళ్ళీ ఎక్స్టెన్షన్ బోర్డు, బ్యాటరీ బ్యాంకు, ఇది ఇయర్ ఫోన్స్, ఆ ఫోన్స్, ఈ ఫోన్స్, లౌడ్ స్పీకర్లు, ప్రొజెక్టర్లు అన్నీ. ఎంత లగేజ్ పెంచుకుంటున్నాం. పూర్వం అది కాదు, సింపుల్ లైఫ్. పంచాయత్ ప్రభుపాద అన్న నామమాత్ర జీవిత సౌకర్యం ఎన్నడూ మానవ పురోగతికి నిజంగా సహాయభూతములు కావు. ఈ సౌకర్యాలన్నీ కూడా మనకి మానవ జీవితానికి సహాయభూతాలు కావు. పైగా అట్టి పురోగమన జీవనంలో అవి హానికరములు కాగలవు. చూడండి, సాధువులు మేము మా జీవితం ఎంత కాంప్లికేట్ చేసుకుంటున్నాం. ఇది మొబైల్ ఉండాలి, ల్యాప్టాప్ ఉండాలి, ప్రొజెక్టర్ ఉండాలి, పీపీటీలు ఉండాలి. నువ్వు లెక్చర్ ఇవ్వమంటే పదండి అనేవాళ్ళు, లెక్చర్ ఇచ్చేసేవాళ్ళు. మన ఆరాధన జనరేషన్ చూసి, మన గురువు జనరేషన్ చూసుకుంటే లెక్చర్ అంటే ఓకే ఎప్పుడైనా రెడీ. ఇప్పుడు మా జనరేషను లెక్చర్ అంటే మా పీపీటీ చేయాలి, అవి చేయాలి, ఇవి చేయాలి, రన్ని హంగామా చేస్తే కానీ మాకు అవ్వదు. దానిలో వారం రోజులు ముందు చెప్పాలి, మాకు ప్రిపరేషన్ కావాలి. ఎంత కాంప్లికేట్ అయిపోయింది లైఫ్. సో అందుకని నా మాత్రము జీవిత సౌకర్యంలో ఎన్నడూ మానవ నాగరిక పురోగతికి నిజంగా సహాయభూతంలో కాబోవు. పైగా అట్టి పురోగమన జీవనం అవి హానికరములు కాగలవు. అంచేత మానవులు కల్పించుకున్న ఈ జీవన సౌకర్యాలన్నీ కూడా మనకి అవరోధాలే కానీ సహాయబోధకాలు కావు. తర్వాత ప్రభుజీ ఆ. సుఖదేవ గోస్వామి కూడా భాగవతం చెప్పేటప్పుడు మైక్ అవన్నీ ఉండేవి కావు కదట ప్రభుజీ. ఏం లేదు. 80,000 మంది ఎలాగ వినేవాళ్ళు ప్రభుజీ? 80,000 మంది అట. వాళ్ళందరూ వాళ్ళ అటెన్షన్ అలా ఉండేది. వాళ్ళ అంత ఫోకస్ ఉండేది. అక్కడ అంత సైలెన్స్ ఉండేది కాబట్టి ఆయన మాట్లాడిన మాట కూడా అంత దూరం వినబడేది. మనం కూడా చూస్తుంటాం, సాయంత్రం పూటలు ఎక్కడో చిన్న సౌండ్ వచ్చినా మనకి వినబడుతుంది, ఎందుకంటే అంత సైలెంట్గా ఉంటుంది కాబట్టి. ఓకే. అది తర్వాత ఇంకా ఇచ్చాడు 4, 5. ఈ 4 శ్లోకాల్లో వెనకెలా జీవించాలి. క్షీరానికి పతి సంతి దిశంతి భిక్షాం నైవాంగ్రీపాం పరభృత సరితోప్య సుష్యన్ వృద్ధా గుహాక్షమజితో పతినోపసన్నాన్ తస్మాత్ భజంతి కవయో ధర్ము దాన్. రహదారిపై చిరిగిన వస్త్రం పడిలేవా? ఇతరులను పోషించడం కొరకే ఉన్నట్టు వృక్షముల దానమును భిక్షగా నసుట లేదా? ఎండిపోయినవై నదులు దప్పిక ఉన్న వారి జనము నసుట లేదా ఏమి? జనము నసుట లేదా ఏమి? పర్వత గుహను మూతపడినవా? అన్నింటిని మించి అజితుడకు భగవానుడు సంపూర్ణ శరణాగతుని రక్షించడా ఏమి? అట్టి ఎడ ఆర్జించిన ధనముతో మదమెక్కిన వారిని జ్ఞానవంతులకు మునులు ఎందులకే భజింపవలను. అది రహదారి మీద ఎన్నో చిరిగిపోయిన వస్త్రాలు ఉంటాయి. ఓకే, ఇంతకు ముందు అసలు వస్త్రాలు ఎందుకని అడిగాడు. ఓకే, మనకు వస్త్రాలు కావాలి, నేను బట్టలు వేసుకుంటూ బయట నుంచి చిరిగిపోయిన ఉన్నాయి, నీకు ఏం కావాలి? జస్ట్ కప్పుకోవడానికి ఒక నీకు బయట దొరకడం లేదా? దానికోసం సంపాదించుకోవాలి, ఎందుకు ఎంత ప్రయాసపడ్డావు? ఎస్తులు పోషించడం కోసం జీవిస్తున్న చెట్లు, ఆ చెట్లు అన్ని మానేసుకున్నాయా? ధ్యానం ఇవ్వడం మానేసాయా?
ఓకే, పళ్ళు ఉన్నాయి, నేను ఏమైనా పట్టుకు కూర్చున్నాయా చెట్లు? పట్లు ఉన్నాయి, తినండి, బతకచ్చు కదా, తిని బతకచ్చు కదా. నదులే నిండిపోయాయా? నీళ్ళే దొరకడం లేదా తాగడానికి? నదులు ఉండడానికి ఇంక నీళ్ళకి ప్రభుత్వం ఏముంది? పర్వత గుహలన్నీ మూసిపోయా, మనం ఉండలేమేంటి పర్వత గుహల్లో? అన్నిటికి మించి, వీటన్నిటికంటే మించి అజితుడు, ఎప్పుడు ఓటమి ఎరిగిన వాడు, ఎవరు ఓడించలేని వాడు, అటువంటి భగవంతుడు శరణాగతి రక్షించలేడా? రక్షించడం ఏమి? మరి అటువంటిప్పుడు ధనాన్ని ఆర్జించి మదం ఎక్కిన వాళ్ళని ఎందుకు ఈ మునులు, ఋషులు, సాధువులు భజిస్తూ ఉండాలి? ఇది మీకు కాదు, మాకు చెప్తుంది. కానీ మేము చేయలేకపోతున్నాం కాబట్టి ఇటువంటి వాళ్ళందరినీ భజించాల్సి వస్తుంది, వాళ్ళని గుణగానం చేయాల్సి వస్తుంది. మీరు అలాంటి వాళ్ళండి, మీరు ఎంతైనా చేయగలుగుతారు. మేము చేయలేకపోతున్నాం, మానవం లేదు, నమ్మకం పోయింది భగవంతుని మీద. భగవంతుని మీద నమ్మకం పోయి మేము వాళ్ళ మీద ఆధారపడుతున్నాం కాబట్టి వాళ్ళందరూ గుణగానం చేయాల్సి వస్తుంది. కానీ నిజమైన సాధు వాళ్ళు చేయాల్సిన అవసరం లేదు. భాష మంచి భాష ఇచ్చారు ఇది ప్రభుపాద వారు. సన్యాస జీవనము భిక్షమెత్తులకు గాని పరాన్న బక్కుగా ఇతరులపై ఆధారపడి జీవించడం కానీ ఉద్దేశింపడలేదు. అది సన్యాస జీవితం అంటే ఏంటంటే ఏదో భక్షణ జీవించడం లేదా ఇతరుల మీద ఆధారపడి జీవించడం లేదు, దానికోసం కాదు. మరి దేనికోసం? నిఘంటువును అనుసరించి పరాన్న బొక్కు అనగా సంగములకు ఏమాత్రము అనుకూలించక దానిపైననే జీవించు ఇచ్చుకములాడు వాడని భావం. ఇచ్చకములాడు వాడు అంటే సంఘానికి ఉపయోగపడకుండా సంఘం మీద తింటూ బతికేవాడుని పరాన్న బొక్కు అంటారు. అంటే సంఘానికి ఎటువంటి ప్రయోజనం చేకూర్చకుండా జీవిస్తే అన్న పరాన్న బొక్కు, ఇంగ్లీష్లో పారాసైట్ అంటారు. అలా కాకుండా మంచిగా సాధువు కూడా సంఘానికి ఏదో సేవ చేయాలి. నేను వైరాగ్యాన్ని అన్ని విడిచిపెట్టానని సరే, ఆ వైరాగ్యం వల్ల సంఘానికి ఎంతో కొంత మేలు చేకూరాలి, అది నిజమైన వైరాగ్యం. లేకపోతే అది కూడా దొంగ ఫంగు వైరాగ్యం. అది అలాగే పైగా గృహస్థుల నుండి ప్రామాణికులకు సన్యాసి భిక్షమును గ్రహించడం అనేది దాత యొక్క ప్రత్యక్ష లాభం కొరకే ఆ సన్యాసి వసకబడి ప్రత్యక్ష లాభం కొరకే ఆ సన్యాసికే వసకబడిన ఒక అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే నిజమైన సన్యాసి ఆ విధంగా ఉంటాడో అప్పుడు అటువంటి వాడికి ఎవరికైనా భిక్షం వేస్తే అది ఒక గృహస్థికి ఆ సన్యాసి ఇచ్చిన ఒక అవకాశం, తనకు సేవ చేసుకునే అవకాశం. అందుకనే నిజమైన సన్యాసిని ఎప్పుడైతే మనం సేవ చేస్తామో దానివల్ల చాలా ప్రయోజనం వస్తుంది. కపటపు సన్యాసులకు ఎప్పుడైతే మనం చేస్తామో అది మోసం తప్ప ఇంకేముండదు. నిన్న నేను ట్రైన్లో వస్తూ ఆయనతో మాట్లాడుతూ ఏదో మాట్లాడుతున్నప్పుడు ఆయన అంటే నన్ను అడుగుతున్నాడు, అది మీ ఫ్యామిలీ, మీ వైఫ్ వాళ్ళు ఎక్కడ ఉంటారు, మీరు అందరూ ఉండరా అన్నాడు. నాకు అర్థం అవ్వలే. అంటే ఈ సాధు డ్రెస్సులు వేసుకున్నాను, వైఫ్ అంటే ఇప్పుడు ఆయన తప్పు పట్టాలా, వ్యవస్థ తప్పు పట్టాలా నాకు అర్థం అవడా. అంటే ఈ డ్రెస్కి వాల్యూ కూడా లేదు. ఎందుకంటే ఈ డ్రెస్ వేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, పెళ్ళిళ్ళు చేసుకున్నారు, అవసరం భార్య కూడా వేసేస్తున్నారు. నేను సాధుని, నా భార్య సాధువు కాబట్టి మీ ఇద్దరు ఈ డ్రెస్ వేసుకుని తిరగచ్చు. ఎవరు ఈ డ్రెస్ వేసుకున్నారు? సాధు అంటే ఒక ఆడ వేసుకుంటే మగవాడు జోలికి వెళ్ళదు, మగవాడు వేసుకుంటే ఆడవాడి జోలికి వెళ్ళదు అన్న స్థాయిలో ఉండేది. ఇప్పుడు ఈ డ్రెస్ ఎవరు పడతాడు, ఇది యూనిఫామ్ అయిపోయింది, ఫ్యాషన్ అయిపోయింది.
ఆయన అడిగితే నాకు ఆశ్చర్యం వేసింది, అరే ఈ డ్రెస్సులు చూసి కూడా నువ్వు అంటే ఈరోజు అంటే నాగరికత ఎంత దిగజారిపోయిందంటే ఎవరికి ఏది లేదు, ఎవరికి ఏది పడితే అది ఫ్యాషన్, అంతే వేసుకున్నట్టు వేసుకో. అటువంటి దొంగ సాధువులు దొంగ వాళ్ళకి అటువంటి వాళ్ళు సేవ చేస్తే లేదు. కానీ నిజమైన సాధువుకి గృహస్థకు ఒక అవకాశం దొరికిందంటే నిజంగా అది ఆ సాధువు ఆ గృహస్థకి ఇచ్చిన అవకాశం. అందుకనే నిజమైన సాధువుడికి సేవ చేయడానికి ఎప్పుడు కూడా వెనకాడకూడదు, ఆ అవకాశాన్ని వినియోగించుకోవాలి. ఎప్పుడైనా మనం గురువు మహారాజులు సన్యాసులు పెద్ద పెద్ద వాళ్ళు మంచి మనం వస్తున్నప్పుడు వాళ్ళు సేవ చేయడానికి వెనకాడకూడదు మనం. అది మనకు వాళ్ళు ఇచ్చిన ఒక సౌభాగ్యం మనకు అది. ఎందుకంటే అటువంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ అటువంటి మంచి మంచి సాధుగుణాలతో ఉన్న వ్యక్తులే దొరకరు. దొరికినా వాళ్ళు సేవ తీసుకోవడానికి ఉపయోగం, ఎందుకంటే వాళ్ళ జీవన విధానం ఈ విధంగా ఉంటుంది. వాళ్ళు దొరికింది అంటే మన అదృష్టం. ఎందుకంటే అటువంటి వాళ్ళకి మనం సేవ చేయడానికి మనం ఎప్పుడు కూడా వెనకాల చేయకూడదు. సనాతన ధర్మాన్ని అనుసరించి సన్యాసికి భిక్ష వేసుకొట గృహస్థ ధర్మంలో ఒక భాగమై ఉంది. గృహస్థులైన వారు సన్యాసులను సొంత సంతానంగా చూచుచు వారు అడుగుకనే అన్న వస్త్రాదులను వసగవల్లని శాస్త్రం నందు ఉపదేశించబడినది. అది సనాతన ధర్మం ప్రకారం గృహస్థ జీవనం ఏ విధంగా ఉండాలండి. ఇక్కడ 2-3 కానీ శ్రద్ధావంతుల గృహస్థుల అట్టి దాతృత్వ స్వభావమును మిథ్యా సన్యాసులు అనువుగా తీసుకుని రాదు. కానీ నిత్య సన్యాసం దొంగ సన్యాసం అటువంటి దాన్ని అదొక అవకాశంగా తీసుకుని వాళ్ళని ఇచ్చేయడానికి కూడా లేదు. ఆత్మానుభవమునందు మనుషుని స్వానుభవతమైన నిర్దేశమును అతని లాభం కొరకే వసుకుటకు ఏదో ఒక రచన వ్యాసంగమును చేయుట సన్యాసి యొక్క ప్రథమ ధర్మమే అన్నది. అది మరి వాళ్ళు అలా చేస్తున్నారు కాబట్టి సన్యాసి ఏం చేయాలి, వాళ్ళకి ఆత్మానుభూతి కలగడానికి కావాల్సిన అవసరమైన జ్ఞానాన్ని ఉపయోగించి ఒక వ్యాసంగా అంటే ఒక ప్రసంగాన్ని ఒక దీన్ని ఏదో దాన్ని ఒక పద్ధతిని ఏదో చేసి వాళ్ళందరూ భగవంతుడికి దగ్గర అయ్యేటట్టుగా చేసే బాధ్యత అది సన్యాసి యొక్క ప్రథమ ధర్మం. అది మనం చూసుకోవాలి. దాన్ని ఎప్పుడు విడిచిపెట్టకూడదు. సన్యాసి అన్న కూడా వెళ్ళి తినేసి వచ్చేయకూడదు. వాళ్ళకి ఏదో రకంగా వాళ్ళకి భక్తిని కోసం బోధించాలి. అది ఇక్కడ చెప్తారు, ఆచార్యులు చెప్తున్నారు, ఈ రోజులో చాలా అరుదుగా ఇటువంటి జీవనాన్ని జీవిస్తూ ఉన్నారు. అలా జీవించే సామర్థ్యాన్ని కూడా కలిగి ఉన్నారు. చూడండి, ఒకటి ఏంటంటే జీవించే శక్తి సామర్థ్యాలు కూడా ఉండాలి. ఇందులో కొంతమంది ఉన్నా సరే జీవితాన్ని జీవించలేరు. చేత కాదు అది ఉండడం. ఇప్పుడు నదులన్నీ కలుషితమైపోయాయి. ఇప్పుడు ఎక్కడ చూసినా సరే వృక్షాలన్నీ కూడా ఎటువంటి వృక్షాలు వేస్తున్నారు మీకు తెలుసా? పళ్ళ వృక్షాల బదులు పనికిమాల వృక్షాలన్నీ వేస్తున్నారు. గవర్నమెంట్ ప్లాంటేషన్ ప్రకారం మీరు చూసుకుంటే వచ్చే ట్రీస్ అన్ని కూడా ఏది కూడా ఒకటి కూడా పళ్ళ వృక్షాలు ఉండవు. ఏవో రకరకాల వృక్షాలన్నీ ఉంటాయి. అది అయిపోతుంది. ఎవరైనా ఒకవేళ అలాగా రోడ్డు మీద పడుకుని నాకు ఇంటి అవుతుందని పడుకుంటే ఇక్కడంటే ఇండియాలో పర్వాలేదు, బయట ఎక్కడైనా పడుకుంటే వాళ్ళందరూ అరెస్ట్ తీసుకెళ్ళిపోతారు. పాశ్చాత్య దేశాల్లో హోమ్లెస్ వాళ్ళందరూ బయటకు పడుకోవడానికి లేదు. ఎవడో స్టేషన్లో కానీ లేదా రోడ్డు మీద ఎవడో పడుకుంటే వెంటనే పోలీస్ వ్యాన్ వచ్చేస్తుంది, అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయి వాళ్ళని అక్కడ వాళ్ళకి ఒక ఆశ్రమం నడితే ఒక ఇంట్లో దాంట్లో పడేస్తారు. బతకను కూడా బతకనివ్వడం లేదు.
ఇలా ఉన్నప్పటికి కూడా ఇప్పటికి కూడా మనం నిజంగా జీవించగలిగితే అది బెస్ట్ లైఫ్. సింపుల్ లివింగ్, హై థింకింగ్. ఇప్పుడు కూడా అది అంచేత ఎవరైతే ఇటువంటి వైరాగ్యవంతులైన సాధు జీవనం జీవించాలనుకున్న వాళ్ళు భిక్షాటనకి వెళ్ళొచ్చు ఇప్పుడు కూడా. కానీ వెళ్ళడానికి ముందు వాళ్ళు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి, వెళ్ళిన ప్రతి ఒక్క ఇంటికి ఏదో రకంగా వాళ్ళు ఆధ్యాత్మికంగా పురోగతి చెందడానికి ఉపదేశం చెయ్యాలన్న విషయాన్ని మర్చిపోకూడదు. అది మర్చిపోకుండా వాళ్ళు వెళ్ళాలి. ఏవం స్వచిత్తే స్వత ఏక సిద్ధ ఆత్మా ప్రియోబ్ధ భగవాన్ అనంత తం నివృత్తో నియతార్థ భజేత సంసార హేతు పరమస్య యత్ర. ఈ విధముగా స్థితుడే మనుజుడు సర్వశక్తి మత్వముచే హృదయస్థుడై ఉన్నట్టి పరమాత్ముని సేవను కూర్చోవలను. అతడే శాశ్వతుడును అనంతుడును అగు దేవదేవుడు ఎవరిచే జీవిత పరమగమ్యమై ఉన్నాడు. అతన్ని అర్చించడం ద్వారా మనుషుడు సంసార హేతువును అంతం చేసుకునగలడు. ఈ విధంగా సింపుల్ జీవితాన్ని జీవిస్తే ఏం చేయాలి? ఓకే, నేను అన్ని సింపుల్ జీవితాలు చేస్తున్నాను, ఏం చేయాలి? ఏదో అవన్నీ కాదు, ఓన్లీ జీవించడం కాదు, దాంతోపాటు ఏం చేయాలి? సర్వశక్తి మత్వం వచ్చే హృదయస్థుడై ఉన్నట్టు పరమాత్మ సేవను కూర్చోవాలను. పరమాత్మ సేవ చేసుకోవాలి. ఓకే, నేనేం లేదు, ఇక్కడ కూర్చుంటాను, వచ్చి తింటాను, అన్ని కూర్చుని మొబైల్ ఎత్తి ఓపెన్ వాట్సాప్లోనో యూట్యూబ్ చూసుకోవడం కాదు. అది కాదు సాధువు చేయాల్సింది నిజమైన జీవితం. ఏం చేస్తారు? పరమాత్మను గురించి సేవ చేయాలి. ఆ విధంగా ఆ జీవి ఎవరైతే అలా పరమాత్మను సేవిస్తుంటాడో ఆయన ఈ సంసార హేతు నుంచి, సంసార హేతు అంటే కారణాల నుంచి బయటపడతాడు. ఈ బంధాలంతటినీ అంతం చేసుకుని బయటకు వెళ్తాడు. ప్రభుపాద వాళ్ళు నిజంగా సంసారం అంటే ఏంటి డెఫినేషన్ రాస్తున్నారు. సత్యత్వ జ్ఞానం లేని మూర్ఖజనులు ఆ జీవన సత్యమును మాయయందు అన్వేషించుచున్నారు. ఈ భౌతిక దేహం శాస్త్రంగా నిలిచినట్టుది కాదు. భార్య, సంతానము, సంఘము, దేహము అనేది తాత్కాలిక దేహము యొక్క సర్వ బంధములు దేహ మార్పుతో మార్పు చెందగలవు. ఇదే సంసారము అనగా జన్మ మృత్యు జరా వ్యాధుల పునరావృత్తి అనబడును. సంసారం అంటే అన్ని మారిపోతాయి. మనకున్న బంధాలు భార్య, సంపద లేదా సమాజం, సంతానం, సంఘం, దేశం, ఇవన్నీ కూడా దేహం మారిపోతే అన్ని మారిపోయి. ఈరోజు ఇండియాలో పుట్టిన కాబట్టి నేను భారతీయుని, రేపు నేను అమెరికాలో పుడితే అమెరికా దేశిస్తుంది. అన్ని మారిపోతాయి, దేహం మారిపోతే అన్ని మారిపోతాయి. ఇలా మారిపోయితే సంసారం అంటే జన్మ మృత్యు జరావాది మారుతూనే ఉంటాయి, తిరుగుతూనే ఉంటాయి. సో సంసారం నుంచి బయటపడాలి అని చెప్పి దీనికి విశ్వ చక్రవర్తి ఠాకులు వారు మరొక తాత్పర్యాన్ని రాస్తున్నారు. భగవంతుడు ప్రేమమయుడు, ప్రేమతో నిండి ప్రేమ పరిపూర్ణుడు. అంతేకాకుండా అత్యంత విలువైన వ్యక్తి ఆయన. ఆయన సర్వగుణవంతుడు, సర్వవ్యాపి. అంచేత ఆయన ప్రతి ఒక్కరు హృదయంలో కూడా ఆయన ప్రత్యక్షమై ఉన్నవాడు. అంచేత ఎవరైనా యోగి
అటువంటి ఆనందాన్ని, ప్రేమని పొందాలని లక్ష్యంగా పొందినవాడు, పెట్టుకున్నవాడు ఈ పరమాత్మని పూజించాలి. ఆ పూజన ద్వారా ఆయనలో ఉన్న అజ్ఞానాన్ని, మళ్ళీ పునర్జన్మ కావాల్సిన హేతువులన్నింటినీ ఆయన నాశనం చేసుకోగలుగుతాడు ఈ పరమాత్మను చేయడం ద్వారా అని చెప్పి విష్ణు చక్రవర్తి అక్కడ దీనికే మరొక అర్థాన్ని ఇచ్చారు. అదే అంటే సేమ్ అదే ఇక్కడ ప్రేమ అని చెప్పారు. ప్రభుపాద వారు ప్రేమ కాదు శక్తి అని చెప్పారు. అంతే సర్వశక్తి మొత్తం వచ్చి హృదయస్తున్నాను. ఓకే, ఇక 2 శ్లోకాలు అయితే బాగుంటుంది. ఏం చదువు 2 శ్లోకాలు అవగొట్టేస్తే నాకు కొద్దిగా పరమాత్మ కోసం అయితే తర్వాత పరమాత్మ యొక్క లక్షణాలు అన్నీ మనకి ఈ ఒక్క శ్లోకం చెప్దాం, దీని తర్వాత ఆపేస్తుంది. కష్టం ఫనాదృత్య పరాను చింత మృతే పశూనా సతినామ కుర్యాత్ పశ్యంజనం పతితం వైతరణ్యాం స్వకర్మజ్ఞాన్ పరితాపన్ జుషాణం. తమ స్వీయ కర్మల ఫలముల కారణముగా భరిత నది యందు పడిన ఓకే, తమ స్వీయ కర్మల ఫలముల కారణముగా దుఃఖభరిత నది యందు పడిన జనసామాన్యమును గాంచియు పశుప్రాయులకు వారు తప్ప వేరెవరు అట్టి దివ్య చింతనను నిర్లక్ష్యపరిచి తాత్కాలిక నామములనే గ్రహింతురు. వేరెవరు ఓకే చూడండి, తమ స్వీయ కర్మల ఫలముల కారణముగా దుఃఖభరిత నది యందు పడిన జనసామాన్యం గాంచియు పశుప్రాయులకు వారు తప్ప వేరెవరు అట్టి దివ్య చింతనను నిర్లక్ష్యపరిచి తాత్కాలిక నామములనే గ్రహింతురు. ఏమంటున్నాడు? స్వీయ కర్మల ఫలముగా అంటే మన కర్మల ఫలితంగా ఎక్కడ పడ్డామో దుఃఖభరితమైన నదిలో పడిపోయాం. అది మనకు చూస్తూ కూడా అటువంటి జనాలు చూసి కూడా పశుప్రాయంతో ఉన్న వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు ఎవరు దాన్ని నిర్లక్ష్యపుతారు నామాన్ని తీసుకోకుండా. ఇది ఇంతకుముందు చెప్పుకున్నాం ఫస్ట్లో స్టార్టింగ్ క్లాస్లో. దాని ముందున్న జీవిని చంపుతున్నారు, మేకను కోస్తున్నారు, తనకు కూడా ముళ్ళు వేస్తున్నారు, బంధిస్తున్నారు. అయినా సరే అది ఏం చేస్తుంటది? తినడానికి చూస్తుంటారు. అరే ఇక్కడ నా చుట్టుపక్కల చేస్తున్నారు, నన్ను చంపుతారేమో అన్న భయం ఉండదు. సో అదేవిధంగా ఎన్నో రకరకాల కర్మలు చేసుకొని రకరకాల కష్ట సుఖాలు అనుభవిస్తున్నారు. అవన్నీ మనం చూస్తూ కూడా ఇంకా బుద్ధి తెచ్చుకోని వాళ్ళు ఎవరు? పశుప్రాయాలు మాత్రమే బుద్ధి తెచ్చుకోకుండా ఇంకా దానికోసం వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళు ఫెయిల్ అయిపోయారు, నేనంతా సక్సెస్ అవుతానని చెప్పి మళ్ళీ వెళ్తాడు. వెళ్ళి బలైపోతుంటారు. చేత పశుప్రాయుల వారు తప్ప వేరెవరు అట్టి దివ్య చింతనను నిర్లక్ష్యపరిచి తాత్కాలికమైన నామంలోనే గ్రహితులు. ఎవరు గ్రహిస్తారు? పశుప్రాయులు మాత్రమే గ్రహిస్తారు. మిగతా వాళ్ళు ఎవరు గ్రహిస్తారు? ఎవరు కూడా చేయరు అని చెప్తున్నారు. ఇక్కడ శివపాద చెప్తున్నారు దేవతల కోసం. పూర్ణ పురుషులు శ్రీకృష్ణ భగవాన్ ఎందుకాక దేవతలేడ అనురక్తులైన వారు వ్యధశాలకు మునిపోవు కషాయ వారిని అనుసరించి జంతువులు వంటి వారిని వేదంలోకి తెలుపుతున్నది. కషాయ వారిని నమ్ముతారు కానీ నమ్ముతారు జీవులని. ఎందుకంటే రోజు అన్నం పెడుతున్నారు కానీ చూస్తారు కానీ ఆ వెనకాల ఎందుకు అన్నం పెడతారని ఆలోచించరు ఆ జీవులేవి కూడా. ఆ వెనకాల వెళ్తే ఆ అడ్డి వెళ్ళిపోతుంటారు. అది తీసుకెళ్ళి తిన్న వెళ్ళి అమ్మేస్తారు, కషాయవాడికి కోసుకొస్తారు. సో అలాగే దేవతలను పూజించడం కూడా అలాంటిదే. భౌతిక లాభం చే భ్రాంతులై ఉన్నంత వరకు మనుషులు ఏదో ఒక ప్రత్యేక లాభం పొందుటకు ఆయా దేవతలకు మొక్కులు వినతి చేయుచుండను.
కానీ ఆ లాభము కేవలము భ్రాంతిమయములు తాత్కాలములు మాత్రమే అయి ఉన్నవి. జ్ఞానవంతులకు యోగి అట్టి భ్రాంతిమయ విషయములకు ఆకర్షితులు కాబోడు. అది సో అంచేత భ్రాంతి ఏదో కోరికల మీద భ్రాంతి వల్ల ఉన్నటువంటి దేవతలకి పూజలు చేసుకుంటూ దాంట్లో ఉండిపోతాడు. కానీ అవి వచ్చి దానివల్ల వచ్చే ఫలితం శాశ్వతం కాదు, తాత్కాలికమే. మళ్ళీ భ్రాంతిమయం, కేవలం భ్రాంతి మాత్రం, దానివల్ల నాకు కష్టాలు పోతాయి అనుకోవడం. కొంతమంది టీవీ ఉంది టీవీ పోవడం మనం పూజ చేస్తాం, టీవీ పోతుంది, కానీ తర్వాత ఇంకోటి ఏదో వస్తుంది, బీపీ వస్తుంది. సో దాని బదులు అసలు మనకి జీవితం వద్దనుకుంటే రోగం ఉండదు. అది మనిషి. సో ఈ విధంగా మనకి జనాలు ఈ దేవతను పూజించి భ్రాంతిమయంలో ఉంటారు, భ్రాంతిలో జీవిస్తూ ఉంటారు. అలాగే పాపులను వివిధ రీతిలో శిక్షించి యమలోక ప్రవేశ ద్వారము చెంత వైతరిణి నదిగా పిలువబడి ఒక అంతము లేనటువంటి జల ప్రవాహం కలదని చెప్పబడినది. యమలోకం ఎక్కడ ఉందట? వైతరిణి అనే నది యొక్క నదీ తీరంలో ఉందని చెప్పి యమలోకం దానికి అడ్రస్ ప్రభుపాద వారికి తెలియదు. ఓకే, సో ఈ విధంగా మనం పశుప్రాయులు మనం కాకూడదు. అయితే ఇక్కడ పరమాత్మని ధ్యానించాలని చెప్తున్నారు కాబట్టి ఆ పరమాత్మ కోసం విశేషాలన్నీ ఇక్కడ 8వ శ్లోకం నుంచి ఇంకొంచెం డీటెయిల్ గా చెప్పబడతాయి. దాన్ని మనం వచ్చే వారంలో చూద్దాం. ఎవరికైనా ఏం ప్రశ్నలు ఉన్నా? విరుడ్ రూపము ఇంగ్లీష్ పదం ఏంటి? విరుడ్ రూపము ఇంగ్లీష్ పదం ఏంటి ప్రభుజీ? విరాట్ రూపం, యూనివర్సల్ ఫామ్. యూనివర్సల్ ఫామ్ అంటే ఫిజికల్ బాడీ ఉండదా ప్రభుజీ? ఫిజికల్ బాడీ కాదు, దీంట్లో ఉన్న ఈ భౌతిక వాటినే ఒక భగవంతుడి యొక్క, ఇప్పుడు చెట్లని రోమాలుగా ఇలాగా చూస్తుంటారు. చెట్లు ఉన్నాయి కదా, చెట్లు భగవంతుడి యొక్క రోమం, ఆ విరాట్ రూపం యొక్క రోమం అలాగా ఊహించుకుంటూ ఉంటారు. అందుకని అది భౌతిక రూపం, అందుకని దాన్ని పూజించారు. దానికి ఎక్కడ పూజలు జరగవు. ఎక్కడ పూజలు జరగవు, ఎందుకంటే అది భౌతిక రూపం, అది నిజమైన దివ్యమైనది కాదు. అవి ఓకే. హరే కృష్ణ ప్రభు, దండాలు ప్రణామం. ఇవాళ చాలా క్లాస్ చాలా బిల్డరింగ్ ఉంది ప్రభుజీ. చాలా పాయింట్స్. సో అదే ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మనం ఇలాంటి ఉన్న సిచ్యువేషన్ మనం ఎట్లా పిల్లల్ని మనం పెంచాలి ప్రభు? మరి ఇప్పుడు మనం ఇట్లా నాశనం చేసేస్తుంది టెక్నాలజీ అని చెప్పి మనం అనుకుంటున్నాము. మరి అప్పుడు ఇంకా మనకి వేరే ఆప్షన్ ఎట్లా మనకి? అందుకనే we have to teach them how to use facilities. ఆ ఉన్న ఫెసిలిటీస్ని ఎలా ఉపయోగించాలో నేర్పాలి. మిస్యూజ్ చేసే అవకాశం ఇవ్వకూడదు. ఇప్పుడు టెక్నాలజీ ఒక అవసరం అయిపోయింది. ఇందాక ప్రభు చెప్పినప్పుడు టెక్నాలజీ అవసరం ఉంది, ఆ టెక్నాలజీ ఉంది కాబట్టి ఈరోజు మళ్ళీ మనం కనెక్ట్ అవ్వగలగాం. అది కరెక్టే, ఇప్పుడు అవసరం అయిపోయింది. కానీ టెక్నాలజీ లేకుండా ఉంటే అవసరం ఉండేది కాదు, మనం దూరం ఉండేవాళ్ళం కాదు, పక్కన ఉండేవాళ్ళం. అంచేత ఇప్పుడు టెక్నాలజీ అవసరం అయింది కాబట్టి మనం ఆ టెక్నాలజీ అవసరం వరకు ఉపయోగించగలిగేటట్టు చేయగలిగితే దట్ ఈస్ సక్సెస్. సో మనం మొత్తం రూల్ అవుట్ చేయలేము ఈ రోజుల్లో. టెక్నాలజీ వాడడానికి లేదు, మొబైల్ వాడడానికి అనడానికి లేదు, కానీ ఎంతవరకు అంతవరకే. దాని తర్వాత ఆ విధంగా మనం వాళ్ళని సెల్ఫ్ డిసిప్లిన్ చేయించగలిగితే దట్ ఈస్ సక్సెస్. నేను చాలాసార్లు చెప్పాను, ఇది చాలా మందికి చెప్పాను. ఈ ఉదాహరణ మళ్ళీ చెప్తున్నాను. మా బ్రదరు నాట్ డివోటీ, ఇప్పుడు యుఎస్లో ఉంటాడు. వాళ్ళ అమ్మాయికి ట్యాబ్ ఉంది, మొబైల్ ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ అమ్మాయి ఇప్పటివరకు వాడదు. ఓన్లీ స్కూల్కి వెళ్ళినప్పుడు 9 గంటలకు ఆఫ్ చేస్తుంది, మళ్ళీ ఇంటికి సాయంత్రం 6కి వచ్చేస్తుంది, మొబైల్ ఆఫ్ చేసి పడేస్తుంది. ఏమైనా కావాలని మా ఫాదర్ ఫోన్ చేసి నేను మాట్లాడతాను.
టీవీ చూడదు, మొబైల్ చూడదు, అంటే చూసినా అందరితో కలిసి చూస్తారు, వాళ్ళ ముగ్గురే. షీ హ్యాపీ. ముగ్గురు కలిసి చదువుతారు, అలాగే. చదువుకోవాలని ముగ్గురు కలిసి చదువుకుంటారు, ముగ్గురు కలిసి వర్క్ చేసుకుంటారు, ముగ్గురు కలిసి వండుకుంటారు, ముగ్గురు కలిసి ఆడతారు, పాడతారు. షీఈ్ మోర్ హ్యాపీ. ఎటువంటి డిమాండ్స్ లేవు ఆమెకి. ఇంట్లో వైఫై ఉంది, నెట్ ఉంది, ఓన్ ట్యాబ్ ఉంది. అన్ని అట్లా లిమిట్ చేయాలండి, లిమిట్ చేయాలి అట్లా. అంటే చూడండి, బేసిక్ ఏంటంటే చిన్నప్పటి నుంచి పిల్లలకు కావాల్సిన ఎంగేజ్మెంట్. వాళ్ళకి మొబైల్ అవసరం లేదు. చూడండి, ఏ పిల్లడు అడిగాడు ఆడుతున్న సేపు ఏ పిల్లడు చూస్తాడు మొబైల్? ఎవరు చూడరు. పిల్లలతో ఖాళీగా ఉన్నప్పుడు ఆడుకుంటారు. ఆ టైంలో మొబైల్ ఇవ్వండి, నువ్వు వచ్చాడు మొబైల్ చూస్తానంటే పిల్లలు రాను కూడా రాడు మొబైల్ కోసం. ఆడుతున్న పిల్లలు చెప్పండి, నేను మొబైల్ ఇస్తాను వచ్చారా అంటే రాడు. దే నీడ్ ఎంగేజ్మెంట్. మనం ఆ ఎంగేజ్మెంట్ ఇవ్వడం లేదు కాబట్టి మనం ఏం చేస్తున్నాం, మనం అంత పేషెన్స్ మనకు లేదు కాబట్టి మనం మొబైల్ ఇచ్చేస్తాం వాడికి. నువ్వు ప్రశాంతంగా ఉండేరా, నేను టీవీ చూసుకోవాలి, నువ్వు అక్కడ చూసుకో. మన టీవీ చూసుకోవడానికి, మన మొబైల్ చూసుకోవడానికి, మన వాట్సాప్ చూసుకోవడానికి, వాడిని ప్రశాంతంగా ఉంచడానికి మనం ఆడికి మొబైల్ ఇచ్చేస్తాం. మనం కానీ టైం స్పెండ్ చేస్తాం. దట్స్ వాట్ హీ డిడ్. చిన్నప్పటి నుంచి వాళ్ళతో ఇద్దరు వైఫ్ హస్బెండ్ ఇద్దరు కూడా అమ్మాయితోటి చిన్నప్పటి నుంచి ది స్పెండ్ టైం. వాళ్ళు టీవీ కంటే ఆడుకోవడం. అమ్మాయి కూడా టీవీ చూడాలని లేదు, ఇప్పుడు ఆన్సర్ నాన్న ఆడదాం, మా అమ్మ ఆడదాం, ఆడండి. సో ఒక అమ్మో నాన్న ఎవరో ఎంగేజ్మెంట్ ఉంది ఆమెకి ఆడడానికి. సో ఆమె మొబైల్ కోసం కానీ టీవీ కోసం కానీ ఆలోచనే లేదు. అంటే నాకు అది నాన్ డివోటీ పర్స్పెక్టివ్ నుంచి అర్థమైంది రోజు, కానీ ఇప్పుడు వాళ్ళు డివోటీ అవ్వలేకపోయారు కదా రోజు. మరి వాళ్ళు ఇప్పుడు చూడండి, నేను అంటుంది ఏంటంటే వాళ్ళకి మీరు పెంచగలరు అంటున్నాను, మిస్యూజ్. మీరు డివోషనల్గా ఇస్తే, ఇప్పుడు చూడండి నాన్ డివోటీ అని ఆ కల్చర్ వచ్చింది, వాళ్ళకున్న బుద్ధులన్నీ వచ్చాయి, ఆ నమ్మదతనం అన్నీ. సో మీరు డివోషనల్గా పెంచుతారు, డివోషనల్ డివోటీగా పెరుగుతుంది అవి. ఇవన్నీ ఓకే. జస్ట్ ఇది యాడ్ చేయాలి ఎక్స్ట్రా అంటున్నాను. మనం హోమ్ అట్మాస్ఫియర్ ఎలా క్రియేట్ చేస్తాం అలా. వాళ్ళందరూ కలిసి కలిసి వండుకుంటారు, మీరు కలిసి భజన చేస్తారు, కలిసి కీర్తన చేస్తారు. సో దట్స్ మనం ప్రాబ్లం ఎక్కడంటే పిల్లల్ని పెంచడంలో మనకి పేషెన్స్ లేదు. పేషెన్స్ కాదు, మనకు టైం లేదనుకుంటాం. మన టీవీ సీరియల్ చూడాలి, మొబైల్ చూసుకోవాలి, వాట్సాప్ చూసుకోవాలి, ఫేస్బుక్లో అప్డేట్ చేసుకోవాలి. ఇవన్నీ మనకి ఈ టైంలో సరిపోతుంది. ఇంకా పిల్లలకి అంతే. ఏంటంటే వాడు మనల్ని వెనకాల బట్టి మనం ఏడుస్తున్నాడు కాబట్టి మనకి వాడు మొబైల్ ఇచ్చేస్తే సైలెంట్ కూర్చుంటాడు, లేదా టీవీ పెట్టేస్తే సైలెంట్ కూర్చోబెట్టి తినే అయిపోయింది, వదిలే. మళ్ళీ బాబాయ్ గొప్పగా చెప్పుకుంటాం, వాడే ఆన్ చేసేసుకుంటాడని. ఏం ఆన్ చేసుకుంటాడు? ఏదైనా ఆన్ చేస్తాడు అప్పుడు. హరే కృష్ణ. సో మనం ఎప్పుడైతే చూడండి వాళ్ళకి కావాల్సిన ఎంగేజ్మెంట్, ఇఫ్ యూ ఎంగేజ్ చిల్డ్రన్ కానీ మనం ఎంగేజ్ చేయగలిగితే వాళ్ళకి మొబైల్ అవసరం లేదు, టీవీ అవసరం లేదు, ఎవరు అవసరం లేదు. ఆల్ దే నీడ్ ఈస్ ఎంగేజ్మెంట్. వాళ్ళ చిన్నప్పటి నుంచి ఆ కల్చర్ స్టార్ట్ చేస్తే, చదవడం వినడం చేస్తే పెద్ద కూడా వాళ్ళకి చదవడం వినడం మీద ఉంటుంది. ఇంకొక అమ్మాయి ఉంది విశాఖపట్నంలో, రీడింగ్ చిన్నప్పటి నుంచి అలవాటు చేశారు. ఏ బుక్ ఇవ్వండి, ఇప్పుడు అన్ని బుక్స్ చదివేసిందా, పుస్తకాలను ప్రతి పుస్తకం చదివేసింది, 2 సార్లు 3 సార్లు చదివేస్తుంది, పిచ్చెక్కిపోయి. వాళ్ళు అలాగే సేమ్. వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు టైం స్పెండ్ చేయలేరు కాబట్టి ఇద్దరు మళ్ళీ పేరెంట్స్ ఇద్దరు కూడా ఎంప్లాయీస్, డివోటీస్.
ఇద్దరు ఎంప్లాయీస్ ఓకే ఆ, ఇద్దరు వర్కింగ్. ఇద్దరు ఎంప్లాయీస్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనుకోండి. బట్ దే గేవ్ దెమ్ చిన్నప్పటి నుంచి కూర్చోబెట్టి చదివించడం నేర్పాడు. ఇప్పుడు ఆమెకి ఏ ఒక పుస్తకం ఇచ్చేసి చాలు కూర్చుంటుంది. హోంవర్క్లు అయిపోయిందంటే ఒక పుస్తకం ఇస్తే చాలు కూర్చొని చదువుతూ కూర్చుంటుంది. దే మేడ్ సంథింగ్. సో మొబైల్ అవసరం లేదు, ఏం అవసరం లేదు. ఆనందం ఆడుతుంది. ఆడపది ఇంటికి వస్తే పుస్తకం ఏదో పుస్తకం చదువుతుంది. ఏదైతే ఏ పుస్తకం లేకపోతే చదివిన పుస్తకం మళ్ళీ చదివేస్తుంది. మహాభారతం అయితే ఈ బాటికి 12 సార్లు 15 సార్లు చదివింది. జస్ట్ 9th క్లాస్ అమ్మాయి, ఇప్పుడు 9th క్లాస్కి వచ్చింది. 8 రౌండ్స్ చేస్తుంది రోజు. ఆరతిస్తుంది, లేనప్పుడు భోగం పెడుతుంది, హెల్ప్ చేస్తుంటుంది. అల్లగంటే మనం ఇచ్చిన దాన్ని బట్టి కల్చర్ మనం ఇస్తే స్పైన్ టైం వాళ్ళకి ఎంగేజ్మెంట్ చేస్తే వాళ్ళకి ఇవన్నీ అవసరం లేదు. మనం ఎంగేజ్ చేయగలగాలి పిల్లల్ని. ఎంగేజ్ చేయాలంటే మీరు స్పెండ్ చేయాలి టైం. ఆ అమ్మాయికి చిన్నప్పటి నుంచో డీటీ సెట్ ఇచ్చేసారు జగన్నాథ్. నీ డీటీస్ నువ్వు చూసుకోవాలి, చిన్నప్పటి నుంచి నేర్పిస్తారు వాళ్ళు. ఇంకా వాళ్ళ తమ్ముడు ఆ అబ్బాయి కొద్దిగా పాడు చేయాలంటే ఎంత ముద్దు, కొంచెం కొద్ది ముద్దు పెట్టారు. మగవాడన్నా మరి అబ్బాయి అన్నా మరి ఎట్లా తెలియదు. సో ఆయన అంత ఇప్పుడు ఇంకా చిన్నపిల్లాడు, ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్. సో ఆ అబ్బాయికి అంత రాలేదు. ఆ వయసులో ఆ అమ్మాయిని చూశాను నేను ఎలా ఉండేదో. చాలా డిఫరెన్స్ కనబడుతుంది. సో అదే పేరెంట్స్ ఒక అమ్మాయి ఒకరిని ఇలా పెంచారు, ఎందుకంటే అప్పుడు ఫుల్ అటెన్షన్. ఇప్పుడు ఆ అటెన్షన్ తగ్గింది, తేడా కనబడుతుంది. ఈ మొబైల్ కావాలి. అటెన్షన్ ఎంగేజ్మెంట్ ఆ? అటెన్షన్ ఎంగేజ్మెంట్ ఈ రెండు ఆ, పిల్లలకి. ఎందుకంటే వాళ్ళకి హెల్త్ ఇష్యూలు లేదా ఏదో సంథింగ్ వల్ల వాళ్ళు కొద్దిగా బతికించేశారు. ఫస్ట్ అమ్మాయి మీద పెట్టినందుగా పెట్టలేకపోయారు వీళ్ళు. సో, అంతే మన చేతిలో ఉంది. థ్యాంక్ యూ. మరి ఆ ఫ్యామిలీ ఒక ఫ్యామిలీ కలిపి ఒక అపార్ట్మెంట్ కట్టుకున్నారు ల్యాండ్ కొనుక్కొని. సో అపార్ట్మెంట్లో పిల్లలందరూ కలిసి ఆడుకుంటారు. ఇప్పుడు ఓకే వాళ్ళకి అసోసియేషన్ కూడా దొరుకుతుంది. సో బయట సో యూ థింక్ డిఫరెంట్ వేస్. ఓకే, వీళ్ళ ప్రభుపాదకి జయ. గ్రంథరాజ శ్రీమద్ భాగవతకి జయ. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవ పూర్ణకి జయ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. హరే దండవత్. కృష్ణ ప్రభు. హలో. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. హరే హరే కృష్ణ.